ఓకే సార్, కింద మనకి అంటే ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది కదా సార్, అక్కడ ఒకసారి టచ్ చేయండి చేశాను సార్. సార్. ఓకే, ఇది ఒకసారి అలాగే ఉంచండి అవును సార్. సార్. అంతకుముందు ఎన్ని ఉండేవి మీకు ఏమైనా ఐడియా ఉంది ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ లో? లేదు లేదు సార్, నాకు ఐడియా లేదు సార్. ఓకే సార్, కానీ తొందరగా ఇది చేసుకోండి సార్. మీకు బిఎన్బి ఉంటే కనుక ఇప్పుడే చేసుకోండి, ఓకేనా? ఉంది సార్. బిఎన్బి ఓకే, ఒకటి అక్కడ మీరు చిల్లర ఉంది సార్. ఏం సార్? $1 చిల్లర ఉంది. ఓకే సార్, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. టచ్ చేశాను సార్. ఓకే, 100 కొట్టండి సార్ ఇక్కడ. 100 సార్. ఆ, ఓకే, సార్ సబ్మిట్ రిక్వెస్ట్ చేయండి. ఓకే, మీ లాగిన్ పిన్ ఇచ్చేసి సబ్మిట్ చేయండి. అప్రూవ్ సార్. అప్రూవ్ చేయండి. ఓకే సార్, ఓకే టచ్ చేయండి సార్. అది ఓకే అని వచ్చింది కదా, ఓకే టచ్. టచ్ చేశాను సార్. ఓకే సార్, ఓకే టచ్ చేయండి. ఓకే చేశారు కదా టచ్ చేశాను సార్. సార్. ఇది కంప్లీట్ అయిపోయింది. కింద కొద్దిగా పైకి అని రివార్డ్ స్టేటస్ అని వస్తుంది సార్, అది ఓకే చేయండి. టచ్ చేశాను సార్. సార్ మీరు పెర్లవెల్ లో సార్ ఏంటో తెలుసుకోవచ్చా సార్? ఆనెక్సా లేకపోతే ఏమన్నా క్వార్జు అలాంటిది సార్ ఏమన్నా ఉందా? ఆనిక్స్ సార్. ఆనిక్స్ సార్. ఆనెక్సా? ఓకే సార్, ఓకే అవును అయితే సార్. మీకు కరెక్ట్ గానే ఉన్నాయి సార్. సార్ మీకు రిమూవ్ ఏం అవ్వలేదే మరి? అదే తెలియదు సార్, నాకు తెలీదు. సార్ ఇక్కడ మీరు రీడీమ్ రివార్డ్ అని చూసారు, దాని ఒక్కసారి టచ్ చేయండి. చేశాను సార్. సార్ ఓకే, మీరైతే ఇందులో టోకెన్ ఫార్మింగ్ అనేది చేయలేదు సార్ అయితే. ఇందులో సార్ చేశాను సార్, రెండు రెండు టైం చేశాను సార్. సార్ టోకెన్ ఫార్మింగ్ చేయలేదు, మీరు వ్యాలెట్ ఫార్మింగ్ అనేది చేశారు, ఓకేనా? ఓకే, అబ్బా, కరెక్ట్ గా 99.53 ఉన్నాయి సార్. అవును సార్. ఓకే ఓకే సార్, సార్ మీరు వాలెట్ వాలెట్ ఫార్మింగ్ నొక్కేదే. వ్యాలెట్ ఫార్మింగ్ టచ్ అండి. అంటే సార్ మీకు ఇందులో యాక్టివ్ లో లేదు సార్ ఇప్పుడు, ఓకేనా? సార్. ఇవన్నీ మనకి రిలీజ్ అవ్వాలంటే అది యాక్టివ్ లో ఉండాలి, టోకెన్ ఫార్మింగ్ అనేది, ఓకేనా? సార్. జస్ట్ మీకు ఇంకో $1 ఉండింటే మీది మీకే చేసేద్దాం, కానీ అక్కడ తక్కువ ఉంది, నైన్టీ నైన్ సార్. పాయింట్ ఫైవ్ త్రీ ఉంది. ఇప్పుడు మనము దీనికి $1 వేసుకునే అవుతుందా సార్? లేదు, అలా ఉండదు సార్ అది. మీరు ఆహా. ఒకవేళ వీలుంటే కనుక వేరే వ్యాలెట్ లో ఏమైనా ఉంటే కనుక ఆ వ్యాలెట్ నుంచి దీనికి ఫార్మింగ్ చేసుకొని మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇందులో 100 అవగానే దానికి కావాలంటే చేసుకోవచ్చు, అలా అలా చేసుకోవచ్చు కావాలంటే. సార్. ఉమ్, ఇక్కడ సార్ ఏం సార్ 200 అది వాలెట్ ఫార్మింగ్? అది అది వాలెట్ ఫార్మింగ్ సార్. ఇప్పుడు మనం ఒక 100 చేసాం కదా, అంతకుముందు ఒక 100 చేశారు మీరు. అదే అదే సార్. అదే సార్. సార్ ఇది వాలెట్ రివార్డ్ సార్, ఏం సార్ అది? సార్ ఇప్పుడు 14.50 ఉంది కదా అది వాలెట్ మీరు రివార్డ్. చేసిన మీరు చేసిన దానికి వచ్చింది సార్ అది. అది వచ్చింది, కానీ ఏంటంటే మీరు యాక్టివ్ లో లేరు కదా, అందుకని చెప్పేసి ఇంకా మిగతాది స్టాప్ అయిపోయింది అనమాట. మీకు అది రావాలి, కంటిన్యూ రావాలంటే గనక మీరు 100 పెట్టి సార్. మళ్ళీ ఫార్మింగ్ చేసుకోవాలి మీరు. హండ్రెడ్ ఇప్పుడు డాలర్స్ పెట్టి ఎప్పుడైతే $100 పెట్టి ఎప్పుడైతే టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటారో అప్పటి నుంచి మీకు మళ్ళీ రిలీజ్ అవుతా ఉంటది. ఆ, ఇప్పుడు వరల్డ్ ఆగిపోయింది సార్. సార్ ఇంతకు ముందు చేసాం కదా, అదే అది కట్ అయింది అది అని. అయిపోయింది, అది కంప్లీట్ అయిపోయింది కదా సార్. టోకెన్ ఫార్మింగ్ లో మీకు రిలీజ్ అయిపోయింది, చూడండి టోకెన్ ఫార్మింగ్ టచ్ చేయండి. ఇక్కడ చూసారా 99.53 అనేది మీకు వచ్చేసి నిలబడి ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ రివార్డ్. ఆహా. అంతకుముందు మీరు చేసిన దానికి అనమాట. ఆహా.
థ్యాంక్ యూ సార్. ఇది $1 ఓకే సార్ ని మనం చూద్దాం సార్, అది చేసుకుని ఓకే సార్. తర్వాత. ఓకే, మీకు వేరే ఏమైనా ఉంటే గనక దాని ద్వారా లేదు చేయొచ్చు. సార్, వేరే దాంట్లో చేసిందిలే, వేరేది ఓకే దాంట్లో టోకన్ ఫార్మింగ్ లేదు సార్, ఇది ఒకటే చేసింది. ఓకే అప్పుడు వేరే సార్. అయితే ఇంకా మనకి తెలిసిన వాళ్ళు దీన్ని పంపించచ్చు సార్. వేరే ఇంకా ఎవరి దగ్గరైనా తీసుకొని కూడా చేయొచ్చు. మరి చూడండి, మీకు తెలిసిన సార్. పర్సన్స్ ఎవరైనా సంథింగ్ మీ అప్లైనర్ కానీ ఎవరైనా ఉంటే గనక సార్ని సార్. కాంటాక్ట్ అవుతే వాళ్ళు చేస్తారు. నో ప్రాబ్లం. సార్ థ్యాంక్ యూ సార్. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ లోకి వెళ్ళి స్క్రీన్ షేర్ స్టాప్ చేయండి. సార్. సూర్య సార్ గుడ్ మార్నింగ్ సార్. సూర్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. అందరికి కూడా పీయూష్ మెటా మెంబర్స్ అందరికి కూడా 3rd యానివర్సరీ శుభాకాంక్షలు సార్. సార్ థ్యాంక్ యూ సార్. చాలా మంది సెలబ్రేషన్స్ చేయకూడదు అనుకుంటానే చాలా మంది కూడా చేసినట్టు అనిపించింది నాకైతే. సెలబ్రేషన్స్ నిజంగా అంటే కేక్ కటింగ్స్ అయినాయి, చాలా వచ్చినాయి సార్ గ్రూప్ లోను అదిను. చాలా హ్యాపీ. కొంతమంది అంటే వాళ్ళు ఓన్ గా కూడా ఇంట్లో కూడా చేసుకున్నట్టు చూశాను నేను ఆల్రెడీ. చాలా ఓకే సార్. ఎస్, అంటే మనం సపోర్ట్ గా ఉన్నాం, మనం ఓకే అన్నిటికీ రెడీగా ఉన్నాం అన్నట్టుగా అందరు సపోర్ట్ గానే ఉన్నారు. చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ సార్. రండి, వెల్కమ్, మాట్లాడండి, షేర్ చేసుకోండి, ఏదైనా సరే. మెటావర్స్ అనేది ఏంటి సార్? సార్ అదే సార్, రాత్రి శంకర్ సార్ మెటావర్స్ కనబట్టలేదు అన్నది అక్కడ వేరే ప్లేస్ లోనే ఎక్కడ అర్థం కాల. అదే ఆ ప్లేస్ లో అంతగా సార్ మరి అంటే ఇంతకుముందు మనకి మెటావర్స్ గురించి హోల్డ్ చేసి పెట్టారు కదా సార్, ఇప్పుడు లేదు కదా. మామూలుగా ఇంకా విడ్రాల్ కింద ఇచ్చేస్తున్నారు కదా అని సార్ అన్నారు. అది మీరు అది స్క్రీన్ షాట్ ఎక్కడికి తీసారంటే ఫార్మింగ్ పేజ్ లోకి వెళ్ళి తీసారు కదా సార్, ఫార్మింగ్ స్టేటస్ లోకి వెళ్ళి. సార్ ఫార్మింగ్ స్టేటస్ లో అనేది అక్కడ షో చేస్తుంది. అంటే మామూలుగా అవును. సరే అదే ఆ ఆప్షన్ అనేది మనకి రిమూవ్ చేశారని చెప్పేసి రాత్రి అన్నారు. అదే కరెక్టే, మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. సీడ్ ఫండింగ్ లో తీసేసాడు సార్ రెండిట్లో మనకి హోల్డ్ చేసి పెట్టారు కదా సార్, మీకు అర్థం కాలే మీకు సూర్య సార్? మీకు మన డిపిస్ వచ్చిన ఈ వ్యాలెట్ స్టేకింగ్ కానీ వ్యాలెట్ ఫార్మింగ్ లో కానీ ఏం చేశారంటే హోల్డ్ చేసి పెట్టారు కదా. ఈ రోజున మనకి ఏం చేశారు, అది మెటావర్స్ కి యూటిలైజ్ అవుద్దని చెప్పేసి హోల్డ్ చేసి పెట్టారు. దాని తర్వాత అందరు రిక్వెస్ట్ మూలాన అది ఏం చేశారు, అది ఆ ఆప్షన్ అనేది తీసేసి యూటిలైజ్ చేసుకున్నా ఇచ్చారు. అంటే ఎవరికైనా ఫార్మింగ్ కావాలంటే ఫార్మింగ్ చేసుకోండి, స్టేకింగ్ కావాలంటే స్టేకింగ్ చేసుకోండి అని ఆప్షన్ ఇచ్చారు. అదే అంటున్నారు అన్నమాట సార్. సార్ శ్రీనివాస్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాది అకౌంట్ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడరా సార్? ఓపెన్ చేయండి సార్, చేయండి. స్క్రీన్ షేర్ చేస్తాను సార్. చేయండి సార్. గూగుల్ మీట్ అన్నారేమో సార్ ఇవాళ. సార్ గూగుల్ మీట్ ఈ రోజు సార్ కొద్దిగా బిజీగా ఉన్నారు సార్, దాని మూలన ఇంకా సార్ ఓకే ఈ రోజు వద్దని చెప్పేసి అన్నారు అన్నమాట. సార్ ఈరోజు కొద్దిగా ఏదో ఇదే సెలబ్రేషన్ దాని మూలన మరి ఏంటో మరి తెలియదు, సార్ కొద్దిగా బిజీగా ఉన్నారు. ఓకే సార్, శ్రీనివాస్ సార్ది ఓకే అవుతుంది. చూడండి సార్, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది.
చిన్నవండి. సార్ చూపిస్తా. స్టేకింగ్ వ్యాలెట్ అనేది ఓకే సార్. ఓకే. ఇంకా మీరు రివార్డ్ స్టేటస్ అనేది టచ్ చేయండి ఒకసారి. స్టేకింగ్ వ్యాలెట్ లో అనేది మీకు 11.44 పీవీసీ అనేవి ఉన్నాయి. ఓకే. టోకెన్ స్టేకింగ్ లో 1.3 ఓన్లీ, అంటే ఓన్లీ ఫస్ట్ మీరు చేసిందే ఉంది సార్ అది. ఓకేనా? ఇంట్లో ఏమన్నా పెట్టాలా సార్? ఏమన్నా ఈ అకౌంట్ ఐడిలో సార్ అది మీరు ఒకవేళ యాక్టివ్ చేసుకోవాలనుకుంటే గనక చేసుకోవాలి. ఓకే సార్. లేదు యాక్టివ్ అంటే పెద్ద పోయినాయి సార్, కనిపించట్లేదు. ఇది యూఎస్టీడీ కాదు సార్, ఇది పీవీసీ మెటా. ఓకేనా? అది చూద్దాం, అది కూడా చూద్దాం. ఓకేనా? చూడండి సార్. అదే దాని పక్కన వ్యాలెట్ స్టేకింగ్ ఉంది చూడండి సార్, దాన్ని టచ్ చేయండి ఒకసారి. ఓకే సార్. ఇందులో 61 అనేది ఉంది, 61 పీవీసీ మెటా అనేది ఉంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మీరు యూఎస్టీడీ అన్నారు కదా, అక్కడ పైన టోకెన్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని ఒకసారి టచ్ చేయండి ఒకసారి. టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ చేయండి సార్. ఓకే. లాగిన్ పేజ్ ఇవ్వండి, సబ్మిట్ చేయండి. ఓకే సార్. ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది చూసారా, దాన్ని ఒక్కసారి టచ్ చేయండి. ఓకే సార్. ఇందులో 100 అంటే $117 ఉన్నాయి సార్. ఓకేనా? ఇవి మీరు చేసుకుంటే గనక మనకి అక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ లోకి వెళ్తే చేసుకోండి. ఓకేనా? ఏం మిస్ అయింది అన్నారు? అదే 400 ఉండాలి సార్ నాకు. ఏంటి సార్? 400 USDT ఉండాలి సార్ ఇందులో. ఏది ఫార్మింగ్ పేజ్ ఉంటాయి ఇందులో? ఉంటాయి సార్, ఉంటాయి. ఒకసారి చూడండి సార్. ఇది డిపిసి. ఇది 1 మినిట్ సార్, 1 మినిట్. హలో, చెప్పండి సార్. నెక్స్ట్ ఏం కొట్టే సార్? మొత్తం ఎంజాయ్ అది సార్. అదే నటి సార్, అదా నటి కस्टमर అదా అవల్ సిమ్ ఫీ ముష్కిలా సేమ్ కस्टमर అదా ನಾ ಮೈ ತೆಗ್ಗಿ ಅದ ಈಜಿ ಮೈ ಸವಿ ಅನ ತೆಗ್ಗಿ ಇಂತ ಸವಿ ಮೈ ಸವಿ ಬೆಂಜಿನ್ ವಾಜಿ ಜಿಂಜಲ್ సార్ కాల్ వచ్చింది, కాల్ మాట్లాడుతున్నారు. కాల్ మాట్లాడుతున్నారు. అలాగే సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. 117 ఉన్నట్టున్నాయి కదా? అదే సార్. ఇంకో వేరే ఇందులో ఇంకోసారి చూస్తారని, అకౌంట్ ఐడి చెక్ చేస్తారని.
ఓకే, కింద నెక్స్ట్ రివార్డ్ దేంట్లోకి వెళ్ళాలి స్టేటస్ చెప్తారు. కింద రివార్డ్ రివార్డ్ స్టేటస్. రైట్ సైడ్ కదా సార్? అవునవును. సార్ శంకర్ ఓకే సార్ సార్. నమస్తే. నమస్తే నమస్తే సార్, కోట సార్ వచ్చారు. వెల్కమ్ వెల్కమ్ ఎస్ సార్, సార్, వెల్కమ్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు ఇక్కడ రీడీమ్ రివార్డ్ అని ఉంది చూసారా, దాన్ని ఒకసారి టచ్ చేయండి సార్. సార్ మళ్ళీ ఇది మీకు ఎలా వస్తుంది? ఓకే సార్, ఇక్కడ సార్ అక్కడ నమస్తే. మీకు కనిపిస్తుంది. శంకర్ సార్ నమస్తే. సరే సార్. సార్ నమస్తే నమస్తే సార్. మంచిగా రసవత్తరంగా, ఎందుకంటే చాలా మంది వస్తున్నారు. 93 మెంబర్స్ దాకా వచ్చారు, ఇంకా వస్తారు అనుకుంటా. సరే సరే, డైలీ పార్టిసిపేట్ చేసే థర్డ్ పర్సన్స్ అందరూ 3 వస్తా years ఉంటారు. కంప్లీట్ అయిపోయింది కదా సార్. అదే 3 years కంప్లీట్ అయింది ఏంటి అన్నది. సార్ ఓకే సార్, కంప్లీట్ కంటిన్యూ సార్, కంటిన్యూ. వర్క్ చేస్తా ఉన్నారు, చేయనివ్వండి. సార్ ఇదే నిలబడట్లేదు సార్. సార్ నెట్వర్క్ ఒకసారి పైన చూసారా, బిఎన్పి స్మార్ట్ చైన్ ఉందా? అదే ఏం ఉంది సార్? కదా, మరి ఎందుకు మరి అలా అవుతుంది? అదే నాకు అర్థం కాలేదు సార్. లేదు కదా, వాలెట్ ఫార్మింగ్ లేదు, టోకెన్ ఫార్మింగ్ లేదు. కోట వెంకటేష్ గారు సార్. బిజీగా ఉన్నారా? అవును సార్, అవును, నో ప్రాబ్లం, చెప్పండి సార్. సార్కు అక్కడ టోకెన్ ఫార్మింగ్ 0 ఉంది, వాలెట్ ఫార్మింగ్ 0 ఉంది, అందుకే అట్లా కనబడుతుంది. అవునవును, ఓకే ఓకే, ఆ రెండు కూడా మీకు అందుకని బ్యాక్ వచ్చేస్తుంది అంతే కదా? బ్యాక్ ఎందుకు వస్తుంది సార్? అక్కడ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 టోకెన్ ఫార్మింగ్ అని కనబడుతుంది కదా సార్. అక్కడ నాకు అసలు షో అవ్వట్లేదు సార్, అది బ్యాక్ వస్తుంది. షో అయితే లేదా అని నేను చూస్తున్నాను కదా. లేదు అవ్వట్లే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం బ్లర్ వస్తుంది మళ్ళీ. ఇప్పుడు మొత్తం బ్లర్ అయిపోయింది. సార్కి అక్కడ టోకెన్ ఫార్మింగ్ 0 ఉంది, వాలెట్ ఫార్మింగ్ 0 ఉంది, అందుకని వాలెట్ స్టేకింగ్ అనేది లేదు, 0 ఉంది. టోకెన్ ఫార్మింగ్ కూడా 0 వాలెట్ ఫార్మింగ్ ఓకే 0 ఉంది కాబట్టి యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 టోకెన్ ఫార్మింగ్ అని కనబడుతుంది. అది సార్, ఇప్పుడు మీరు ఒకవేళ చెయ్యాలనుకుంటే సార్ కి ఫార్మింగ్ స్టేటస్ లో ఉన్నాయి సార్. ఇప్పుడు ఫార్మింగ్ వాలెట్ లో 117 ఉన్నాయి సార్. ఫార్మింగ్ వాలెట్ లో 117. దాన్ని చేయడం వల్ల లాభం ఏంటి? టోకెన్ ఫార్మింగ్ లేదు కదా. రిలీజ్ అవుతాయి. ముందు చేసింది ఏమైపోయింది సార్? ముందు చేసింది సార్ ముందు చేసినవి రివార్డ్ వచ్చింది. శంకర్ సార్ సార్ చెప్పండి సార్. ముందు చేసినవన్నీ ఏమైపోయినట్టు అంటున్నారు. దాంట్లో ఒక కీల బయట అందులో చాలా పెట్టాను సార్. నేను కూడా ఫార్మింగ్ లో 700 దాకా పెట్టాను. 700 దాకా పెట్టారా? మరి అవి మరి అక్కడ మీకు రివార్డ్ స్టేటస్ లో ఉండి ఉంటాయి, కానీ యాక్టివ్ లో లేదు సార్. అది యాక్టివ్ లో ఎలా చూసుకోవాలి మనం? దాన్ని చూసుకోవాలంటే దానికి కోట వెంకటేష్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఆ సార్ చూసుకోవాలి, విత్డ్రాల్ పెట్టుకోవాలి అంటే ఈ ఏదైతే ఫార్మింగ్ వాలెట్ లో 117 ఉందో దాన్ని చేస్తే అక్కడ షో అయితే సార్ దాన్ని విత్డ్రా పెట్టుకోవచ్చు. అవునవును సార్, అవును. ఇప్పుడు సార్ దగ్గర బిఎన్బిలు ఉన్నాయా? 1.4 1.5 బిఎన్బి ఉందా?
1.4 1.5 ఎంత ఉంది సార్ మొత్తానికి. మొత్తానికంటే మీకు క్లారిటీ ఉండాలి సార్ ఎంత ఉన్నది చూడండి. హోమ్ నొక్కండి, కింద హోమ్ నొక్కండి. హోమా ఉమ్. హోమ్ నొక్కిన 1.49 సార్. 1.49 ఉంటే వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఆ 115 చేసేయండి. చేసిన తర్వాత మీకు అక్కడ ఎన్ని ఉన్నాయి కనబడతాయి. దీంట్లోకి వెళ్ళలేదు సార్. ఇప్పటిదాకా వెళ్ళిరు కదా, అక్కడికే వెళ్ళండి మళ్ళా సేమ్. వెళ్తున్నారా? చూడండి సార్, ఓపెన్ అవుతుంది. వెళ్ళండి వెళ్ళండి. ఓకే, అక్కడ దేంట్లోకి వెళ్ళదు రెండో సార్? రౌండ్ నొక్కండి. ఫార్మింగ్ వ్యాలెట్ నొక్కండి, రెండో రౌండ్ నొక్కాను సార్. అదిగో కొట్టండి, న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ కొట్టండి. మ్యాక్స్ కొట్టండి, 100 వస్తుంది. సబ్మిట్ చేయండి. వచ్చింది సార్. సబ్మిట్ నొక్కండి, కింద బటన్ నొక్కండి, సబ్మిట్. పిన్ నెంబర్ వేసి సబ్మిట్ చేయండి. పిన్ నెంబర్ కొడుతున్నాను సార్. కొట్టండి సార్, కొట్టి సబ్మిట్ చేయండి. అప్రూవ్ నొక్కండి. మీ స్క్రీన్ ఏం కనబడతలేదు సరిగ్గాని అప్రూవ్ నొక్కండి. నాకు కనిపించట్లేదు సార్, చూస్తున్నా. వచ్చింది. బిఎన్బి సరిపోవట్లేదు సార్. అక్కడ ఎంత అడుగుతుంది? 1.5 చిల్లర అడుగుతుంది. ఇంకా వేరే వ్యాలెట్ లో బిఎన్బి ఎక్కడ ఉంటే వీళ్ళకి రప్పించుకుని చేస్తే ఓకేనా? సరే సార్, అలాగే సార్. రేపు బిఎన్బి వేసుకుని చేద్దాం. సరే సరే. థ్యాంక్ యూ కోట వెంకటేష్ గారు. వెల్కమ్ సార్, వెల్కమ్. సరే. సార్ శంకర్ సార్. సార్ 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 చెప్పండి సార్. ఏంటి సార్ది అయిపోయింది. బిఎన్బిలు సరిపోతలేవు. సరిపోదు సార్. 1.5 అబోవ్ తీసుకుంటుంది. అదే 1.5 అబోవ్ తీసుకుంటుంది. 1.49 ఉండే సరిపోతాయి కావచ్చు నేను అనుకున్నా, కానీ సరిపోతలేదు. సరిపోట్లేదు. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. కోవిడ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. శంకర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు సార్ది ఫార్మింగ్ వ్యాలెట్ చేస్తుంటే వాలెట్ ఫార్మింగ్ ఎంత ఉందో కనిపిస్తుంది, కానీ రివార్డ్ రీడింగ్ ఎంత ఉందో కనిపించదు కదా టోకెన్ ఫార్మింగ్ చేయకుండా. కనబడుతుంది. ఆ రెండిట్లో టోకెన్ ఫార్మింగ్ అన్నా వాలెట్ ఫార్మింగ్ అన్నా ఏదో ఒకటి యాక్టివ్ లో ఉన్నాయి, కనబడతాయి అన్ని. అలాగా రివార్డ్ రీడింగ్ కూడా కనపడుతుందా? కనబడతాయి. విడ్రాల్ కూడా చేసుకోవచ్చు అయిపోయేదాకా. ఓకే 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 ఓకే. ఏదో ఒకటి యాక్టివ్ లో ఉండాలి. ఓకే. నేను గతంలో చేసుకున్నాను 700-500 దాకా. అవన్నీ ఎటు అయినాయి అంటే మరి కనబడడానికి చూపెడుతున్నాం. అవును సార్, అవును. నేను ఓన్లీ మన ఫార్మింగ్ వాలెట్ చేస్తే వాలెట్ ఫార్మింగ్ కనిపిస్తుందా, రివార్డ్ రీడింగ్ కనిపించదేమో అనుకున్నా సార్. కనిపిస్తుంది సార్. రెండిట్లలో ఏదో ఒకటి యాక్టివ్ కనబడుతుంది. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోట వెంకటేష్ గారు. కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రేపు చేస్తాను సార్ నేను. ఓకే సార్. బిఎన్బి అనేది వేసుకుని తర్వాత చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. ధన్యవాదాలు. హ్యాపీ థర్డ్ యానివర్సరీ సార్. మీకు కూడా సార్. పీవీసీ మెటా థర్డ్ యానివర్సరీ శుభాకాంక్షలు అందరికి సార్. పీవీసీ మెటా మెంబర్స్ అందరికి కూడా థర్డ్ యానివర్సరీ శుభాకాంక్షలు సార్. ఒక డౌట్ సార్ నాకు. సార్ ఈ రోజు 3 years అయింది కదా సార్? అవును సార్. 4th యానివర్సరీలోకి అడుగు పెడుతున్నాం మనం. అవును సార్, అదేలే. సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఒక వ్యాలెట్ కి 100 ఫార్మింగ్ చేశానండి. ఓకే.
300 ఏమో వ్యాలెట్ ఫార్మింగ్ చేశాను. ఓకే. అవి వ్యాలెట్ ఫార్మింగ్ లో డైలీ వస్తాయి సార్, 3.08 వస్తున్నాయి. ఓకే. అది ఈ రోజు యాడ్ అయింది. మరి అంతకు ముందు మొన్న 26, 27 కూడా వచ్చినట్టు చూపిస్తుంది కానీ యాడ్ అవ్వలేదు కదా సార్. ఫార్మింగ్ మీకు యాక్టివ్ లోనే ఉందా? ఈ ఫార్మింగ్ ఈరోజు చేశాను. ఆహా, ఫార్మింగ్ ఈ రోజు చేస్తే గనక మీకు రేపటి నుంచి షో అవుద్ది సార్. అంటే రేపటి నుంచి రిలీజ్ అయ్యే ఫండ్ అనేది అక్కడ షో అవుద్ది. అంటే ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో లేకపోతే కనుక మనకి అక్కడ షో అవుద్ది, కానీ మనకి రివార్డెడ్ లో అయితే రాదు. ఓకేనా? నిన్న ఇప్పుడు డైలీ అంతకు ముందు వచ్చి 26, 27 రిలీజ్ అవును అయినట్టు సార్, అవును చూపిస్తుంది కదా సార్, సార్. చూపిస్తుంది, మీరు కానీ అక్కడ మనకి అక్కడ రివార్డెడ్ లో యాడ్ అవ్వదు అనమాట. షో అవుద్ది కానీ రివార్డెడ్ లో యాడ్ అవ్వదు. మనం ఎప్పుడైతే టోకెన్ ఫార్మింగ్ చేస్తామో ఆ రోజు నుంచే మనకి రివార్డెడ్ లో షో అవుద్ది. అంతకు ముందు ఇంక యాడ్ అవ్వకపోతే మిషన్ ఇంతేనా? అవును సార్, అవును సార్, అది రావట్లేదు సార్. అది యాక్టివ్ లో లేనప్పుడు మనకి వచ్చినాయి అన్ని షో అవ్వట్లేదు. షో అవుతున్నాయి కానీ యాడ్ అవ్వట్లేదు. అవును, మనకి రివార్డెడ్ లో షో అవ్వట్లే. మామూలుగా అక్కడ ఏంటంటే ఓన్లీ మనకి ఎవ్రీడే వచ్చే దాంట్లో మాత్రమే కనిపిస్తుంది అంతే. స్టేటస్ ఒకటే కనిపిస్తుంది మనకి. ఓన్లీ రివార్డ్ లో వస్తేనే కదా సార్ మనకి వచ్చిందని అక్కడ తెలుస్తుంది. అక్కడ ఏమో 0 కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇంకొక వ్యాలెట్ లో 10,000 చేశాను ఆల్రెడీ. 10,000 పైన నడుస్తుంది అది. అయితే ఇప్పుడు దాంట్లో ఒక్క నిమిషం సార్. ఫార్మింగ్ అనేది ఆగిపోయింది. అంటే నెక్స్ట్ ఫార్మింగ్ చేయడానికి ఎలిజిబుల్ లేదు. ఇప్పుడు వ్యాలెట్ ఫార్మింగ్ 12 వస్తున్నాయి డైలీ, మరి అది షో చేయట్లేదు. దానివల్ల ఎట్లా సార్? దానికి రీజన్ ఏంటి? సార్ కి ఏదో కాల్ వచ్చినట్టున్నది. కేఎంఆర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ శంకర్ గారు సార్, నమస్తే సార్. నమస్తే సార్. అయితే నా మీకు డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మెయిన్ వ్యాలెట్ లో 11,000 ఫార్మింగ్ చేశాను అంతవరకు. ఏం అవి ఫార్మింగ్ చేశారు? ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్? టోకెన్ ఫార్మింగ్ సార్, టోకెన్ ఫార్మింగ్. ఓకే. టోకెన్ ఫార్మింగ్ మినిమం 10,000 కదా సార్? అప్పుడు 10,000, ఇప్పుడు 5,000. ఇప్పుడు 5,000 ప్రజెంట్. అయితే ఆల్రెడీ 10,000 రన్నింగ్ లో ఉంది ఇప్పుడు మనది. అయితే నెక్స్ట్ ఫార్మింగ్ చేసుకోవాలంటే అవకాశం లేదు కదా సార్? అవును. అయితే ఇప్పుడు వ్యాలెట్ ఫార్మింగ్ లో వచ్చేసి మన డైలీ వస్తాయి కదా సార్. ఇప్పుడు ఓకే. డైలీ 12 వస్తాయి నాకు. అది ఇక యాడ్ అవ్వట్లేదు, ఆల్రెడీ ఆగిపోయింది. ఫార్మింగ్ లో అయిపోయినాయి కనుక వ్యాలెట్ ఫార్మింగ్ వచ్చేవి కూడా షో చేస్తున్నాయి కానీ దాంట్లో యాడ్ అవ్వట్లేదు. దానికి ఎలా దాని పరిస్థితి? టోకెన్ ఫార్మింగ్ యాక్టివ్లే ఉన్నది, కానీ అక్కడ మీకు వ్యాలెట్ ఫార్మింగ్ లో యాడ్ కావట్లేదా? కావట్లేదు. అయితే ఇక్కడ ప్రజెంట్ ఫార్మింగ్ చేసుకునేది అయిపోయింది సార్. అది ఎర్లీ బర్డ్ లో ఏం కనపట్లేదు. నేను ఎర్లీ బర్డ్ కూడా చేశాను. ఏం కనబడట్లేదంటే నిండిపోయింది. నిండిపోయింది. ఎర్లీ బర్డ్ లో ఆల్రెడీ నేను చేశాను కదా, అవి కూడా క్లోజ్ అయింది, ఇచ్చేసింది, సిస్టమ్ ఇచ్చేసింది అనమాట. ఓకే. అక్కడ ఇప్పుడు ఏం లేదా? ఎర్లీ బర్డ్ లో ఏం లేదు, అక్కడ ఫార్మింగ్ లేదు. బయట చూపిస్తుంది ఫార్మింగ్ ఆల్రెడీ 10,000ది. అంతకుముందు ఆల్రెడీ చేసి ఉండే మన క్రిటేరియా చేసినాం కదా, అప్పుడు ఫార్మింగ్ ఉంది. కానీ ఈ ఎర్లీ బర్డ్ చేసిన ఫార్మింగ్ అయిపోయింది, ఇచ్చేసింది, సిస్టమ్ ఇచ్చేసింది. ఓకే. అయితే ఇప్పుడు వ్యాలెట్ ఫార్మింగ్ లో యాడ్ అవ్వట్లేదు. ఓకే, మీరు ఇప్పుడు రివార్డ్ స్టేటస్ అనే పేజ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ స్క్రీన్ షాట్ కొట్టండి. ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టి నాకు వాట్సాప్ లో పెట్టండి. అక్కడ టోకెన్ ఫార్మింగ్ ఎంత ఉన్నది, ఎడమ వైపున కుడి వైపున వ్యాలెట్ ఫార్మింగ్ ఎంత ఉన్నది అది షో చేయండి. అంతే. మీకు వ్యాలెట్ ఫార్మింగ్ వస్తలేదు అంటే మరి 190 days కి అది క్లోజ్ చేసిండా మరి ఎందుకు తెలియదు. సార్ చూడండి సార్, ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ లో 10,354 ఉన్నాయి. ఇప్పుడు ఎర్లీ బర్డ్ కుడివైపున వ్యాలెట్ ఫార్మింగ్ వచ్చేసి 10,000 ఉంది. ఇటు వ్యాలెట్ రివార్డ్ వచ్చేసి 1,059 ఉంది. అది నిన్న అంతే ఉంది, ఈ రోజు అంతే ఉంది. కాకపోతే ఇక్కడ షో మట్టికి 28 జూలై 12:45 యాడ్ అయింది, ఇక్కడ షో చేస్తుంది. కానీ వ్యాలెట్ రివార్డ్ లో మట్టికి యాడ్ అవ్వట్లేదు. ఇకపోతే ఎర్లీ బర్డ్ లో చూద్దాం. ఎర్లీ బర్డ్ అన్నా ఫార్మింగ్ అని అంతా ఒకటే సార్. అది
లేదు సార్, ఇప్పుడు ఫార్మింగ్ ఎర్లీ బర్డ్ ముందు నేను ఫార్మింగ్ చేసింది కనపడుతుంది, తర్వాత ఎర్లీ బర్డ్ చేసిన తర్వాత ఆ ఎర్లీ బర్డ్ లో అయిపోయింది. అది సిస్టమ్ మనకి 2 రోజులు ఇచ్చి కదా. స్క్రీన్ షేర్ చేస్తారా మరి? స్క్రీన్ షేర్ అవ్వట్లేదని నేను చేయట్లేదు సార్. ఇప్పుడు నేను చేస్తా, ఒకసారి ప్రయత్నం చేస్తా. మరి అది వాట్సాప్ పెట్టినా గానీ చూస్తాం కదా. ఇప్పుడు స్క్రీన్ షేర్ చూస్తాను. షో చేస్తున్నా సార్. స్టార్ట్ అయింది. ఆగిపోయిందా? ఓకే, రన్నింగ్ లోనే ఉంది. ఒక్క నిమిషం సార్. మీరు చెప్పింది మేము అబ్జర్వ్ చేయలేదు. మరి సిస్టమ్ మరి ఏం చేసింది అనేది ఒకసారి మీ ద్వారా మాకు అర్థం కావాలి. ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు సార్ సిస్టమ్ లో. అయితే 190 days మనది యాక్టివ్ లో లేకున్నా గానీ రివార్డ్ రావట్లేదు అని అనుకున్నాం. అది నిజమే కాదు. ఇప్పుడు వ్యాలెట్ ఎక్కువ చేసుకుని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ లో వేలు ఉన్నాయి. మరి ఏదైనా కానీ ఇప్పుడు సిస్టమ్ లో మనం ఏదైనా ఒకటి ట్రయల్స్ చేస్తేనే ఏర్పడుతుంది. నెట్వర్క్ స్పీడ్ లేదు. సరే, లోపల మాట్లాడుతుండండి, నేను ప్రయత్నం చేస్తుంటా. ఎవరికైనా డౌట్ ఉంటే లోపల క్లియర్ చేస్తాను. ఓకే, కానివ్వండి. కోట వెంకటేష్ గారు, గ్రంథి శ్రీనివాసులు సార్ వచ్చారు. సార్కి ఐడియా ఉంటుంది దీనిపైన ఖచ్చితంగా. గ్రంథి శ్రీనివాసులు సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్, వెల్కమ్ సార్. ఏం సార్, టోకెన్ ఫార్మింగ్ లో కూడా 190 days కి కోత పెట్టేశాడా? అదే గమనిస్తున్నాం సార్, చూస్తున్నాం. చూస్తున్నా. మరి సార్కి వాలెట్ ఫార్మింగ్ లో యాడ్ కావట్లేదట రివార్డు. ఇక టోకెన్ ఫార్మింగ్ యాక్టివ్ ఉన్నది. అవును, అప్పుడు టోకెన్ ఫార్మింగ్ లో లాస్ట్ ఫార్మింగ్ ఏ ఫార్మింగ్ లో 190 days దాటిందని చూసారా? అదే చూస్తున్నాం సార్, అదే చూస్తున్నాం. అప్పుడు క్రిటేరియాలో ఉన్నప్పుడు అప్పుడు చేసాను సార్. పాత ఫార్మింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఎర్లీ బర్డ్ కొంత చేసాను నేను. ఆ ఎర్లీ బర్డ్ది క్లియర్ అయింది. క్లియర్ అయిన తర్వాత రివార్డు పాతది ఫార్మింగ్ నడుస్తుంది కానీ ఎర్లీ బర్డ్ అయిపోగానే అక్కడ వాలెట్ ఫార్మింగ్ కూడా అయిపోయిందట వచ్చుడు. అయిపోయింది. అంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ దానికి 100తో చేస్తే నడుస్తుంది, కానీ 100తో చేయరాకుంటున్నది అది. మరి ఇప్పుడు వాలెట్ ఫార్మింగ్ లేదో తెలియదు. చేద్దామని పొద్దున్న ప్రయత్నం చేస్తుంటే తీసుకోవట్లేదా? అంటే ఇవ్వలేదు, తీసుకోవట్లేదు సార్. అక్కడ పడిపోయింది కదా మినిమం అని. స్పీడప్ లేదు సార్. మరి మాట్లాడేటప్పుడు ఏమన్నా? లేదు, వస్తుంది. మీరు కానివ్వండి ఇంకా. సార్ అక్కడ పైన సిస్టమ్ లో 3rd anniversary పడింది, అది కరెక్టేనా సార్? అది పాతదా? కరెక్టే. అది పాతదే సార్ అది. ఎందుకంటే వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 2 years అని ఉన్నది. అదే 2 years అంటున్నాడు కదా. 2 సంవత్సరాలు మాతో మీరు నడిచారు అంటున్నారు. అక్కడ డౌట్ వచ్చింది. నడిచారు, 3వ సంవత్సరాలకు అడుగు పెట్టినామని. అది పాత. అదే
ఫోర్ రావాలి. ఫోర్ వస్తే కొత్తగా కరెక్ట్ అన్నట్టు. అదే అదే. నేను కూడా గట్టినే కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ నేనే పెట్టిన పోస్ట్ అది పెట్టిన తర్వాత మళ్ళా కనెక్ట్ కావట్లేదా? కనెక్ట్ అవ్వట్లేదు సార్, ఎందుకంటే నాకు ఎక్కడ సిస్టమ్ ఏదోలా చూపిస్తుంది. ఓకే, మీకు స్క్రీన్ షాట్ తీసి నేను వాట్సాప్ పెడతా సార్. వాట్సాప్ పెట్టండి నాకు. వాట్సాప్ పెడితే అది పెరుగుతలేదు అంటే కంపల్సరీ దానికి ఫార్మింగ్ చేయాలి. ఫార్మింగ్ చేయాలంటే అది తీసుకోవట్లేదు. తీసుకోవట్లేదు, ఇంకా లేదు, అవకాశం లేదు. అది ఎట్లా తీసుకుంటుందో అనేది తెలియదు. బయటకు వెళ్ళి ఎట్లా తీసుకుంటుందో, కానీ అక్కడ పీవీసీ మెటల్ పెట్టాలి. ఎట్లా సార్? మనం ఇక్కడ డైరెక్ట్ కనెక్టెడ్ వాలెట్ కాడ అక్కడ న్యూ టోకెన్ ఫార్మింగ్ అని ఉంటుంది. అది నొక్కితే అక్కడి నుంచి తీసుకుంటుందా తెలియదు. ఫస్ట్ పేజ్ లో న్యూ టోకెన్ ఫార్మింగ్ అని ఉంటుంది కదా సార్, కనెక్టెడ్ వాలెట్ కింద. అక్కడి నుంచి తీసుకుంటుందా మరి కూడా తెలియదు. ట్రై చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు వాలెట్ ఫార్మింగ్ లకి వెళ్ళి తీసుకోవట్లేదు. ఓకేనా సార్? అవును సార్, అవును. వాలెట్ ఫార్మింగ్ లకి వెళ్ళి తీసుకోవట్లేదు అంటే ఇక్కడి నుంచి తీసుకుంటుంది కావచ్చు. కానీ దాన్ని యాక్టివేట్ చేయాలంటే ఇక్కడి నుంచి ఒక నుంచి అయితే తీసుకోవాలి కదా. తీసుకోవాలి మరి. మినిమం ఇచ్చాడు కదా సార్ వాడు, మినిమం 5,000 అని ఇచ్చాడు కదా, ఇంకా తీసుకోదేమో అనుకుంటున్నా ఎక్కడి నుంచి అయినా. ఓకే ఓకే. ఇక్కడ ఆకాష్ గారు హ్యాండిల్ చేశారు, వారికి అవకాశం ఇద్దాం. ఆకాష్ గారు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కోట వెంకటేష్ గారు ఫ్రీ అయ్యారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అక్కడ నెట్వర్క్ చేంజ్ చేయండి మీరు. నెట్వర్క్ కేఎంఆర్ సార్, మీరు అక్కడ నెట్వర్క్ చేంజ్ చేయండి. అక్కడ ఈథీరియం ఉంది అనుకుంటా, బిఎంబి పెట్టండి. లేదు సార్, బిఎన్బిలో ఉంది. ఓకే, ఆ .com బరాబర్ కొట్టిరు. అది టోకెన్ స్టేకింగ్ .io. సార్ ఒకసారి టైప్ చేయండి అక్కడ. కోట వెంకటేష్ సార్ కంటిన్యూ చేయండి. హిస్టరీ మొత్తం ఇదిగో సార్, టోకెన్ ఫార్మింగ్ అయ్యో. అది టోకెన్ స్టేకింగ్ .io. టోకెన్ ఫార్మింగ్ .com ఉంటుంది సార్. అది టోకెన్ ఫార్మింగ్ .com ఉంటుంది. .io కు స్టేకింగ్ ఉంటుంది కదా సార్. ఇదిగో సార్, టోకెన్ ఫార్మింగ్ వస్తుంది, టోకెన్ స్టేకింగ్ కిందది. నేను చేసేది టోకెన్ ఫార్మింగ్ ఇదే. ఓకే, అంటే ట్రస్ట్ వాల్ మీకు తెలియదు సార్? మీకు ఇంతకుముందు ట్రస్ట్ వాల్ ఓపెన్ అయిపోతే మేము సేఫ్ వాల్ వస్తాం. మరి కొందరు సేఫ్ వాల్ వచ్చినాయి. ఫస్ట్ వాల్ ఇట్లా తీసేసి సేఫ్ వాల్ లోకి వచ్చినా సార్. అంటే అందులో ఓపెన్ అయితే లేదు సార్. అందులో మీ దాంట్లో టోకెన్ ఫార్మింగ్ లో మన ట్రస్ట్ వాల్ అవుట్. ఇందులో స్టేకింగ్ కొత్తగా చేసారా సార్? ఇలా స్ట్రీట్ ఫండింగ్ చేసారా? ఇలా చేసినా సార్. థ్యాంక్ యూ సార్. మీరు ట్రై చేయండి సార్, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆకాష్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, వెల్కమ్ సార్. వెల్కమ్ కోట వెంకటేష్ గారు. ఓకే, వెంకటేశ్వర్లు సార్ వెల్కమ్ సార్. వెల్కమ్. హలో వెంకటేశ్వర్లు గారు వెల్కమ్. వెల్కమ్ సార్. వినబడుతుందా? వినబడుతుంది. గుడ్ మార్నింగ్ సార్. మన పీవీసీ మెటా గురువులందరికీ. అయితే ఫార్మింగ్ లో 100 లోపు ఉండేవన్నీ శుభ్రంగా జీరోలు వచ్చినాయి సార్. అవునా? నిన్న కాక మొన్న 25 మొత్తం చెక్ చేసి రాసి పెట్టాను. ఇవాళ ఉదయం చూసాను, నిన్న మొన్న లేను. ఇవాళ ఉదయం చూసినాక నేను ఎండబడింది. ఎటు పేరు ఊరికి వెళ్ళారా?
అంటే కొంచెం మాకు మనుషులు బాగాలేక ఆ పనిలో ఉన్నాము. అవునవును, మావి కూడా జీరో అయినాయి కదా. అందరి జీరో అయినాయి. 100 లోపు ఏమైనా జీరో అయినట్టేనా, పైన కూడా జీరో అయినాయా? పైన వాళ్ళవి కూడా పెద్ద పెద్ద కూడా పర్సెంటేజ్ ప్రకారంగా తగ్గించారు. ఆహా, అదేలే. ఈ ఒకవేళ 85 నుండి జీరో అయినాయి, ఒక దాంట్లో 31 నుండి జీరో అయింది, ఒకటి వచ్చి 54, ఒకటి వచ్చి 40, ఇవన్నీ జీరోలు అయిపోయాయి. అవును, 105 లోపల ఉన్నాయని జీరోలు అయినాయి. 1000 పైన ఉన్న వాళ్ళందరికీ ఉన్న వాళ్ళకు 600 అయినాయి. 400 కట్ జీరో చేసి అంటే అవి కంపెనీ తీసేసుకున్నట్టేనా? మొత్తం అక్కడ ఎన్ని రోజులు ఇస్తుంది టైం మీకు? ఇన్ని రోజుల నుంచి చేసుకుంటలేరు కదా. చేసుకున్నాం అవన్నీ, మనకి 100 లేకపోతే చేసుకోవడానికి వీలు లేక ఆగిపోయాంగా. అందుకే కదా అది క్లియర్ మంచిగా లేదని నీట్ క్లియర్ చేసేసారు. అదే 50 అని ఇస్తారు చేసుకోవడానికి అంటుంటే నుంచి ఎదురు చూసాము ఎన్ని ఉంటాయని. ఏం లేదు, నేను అది ఇవాళ చూసినాక ఏందో దీంట్లో లేవో ఇట్లా 4 వ్యాలెట్లు 4 లేకపోతే అందుకని. ఓకే ఓకే సార్, 105 లోపల ఉన్నాయని జీరో అయిపోయినాయి సార్. మనకేమన్నా అప్డేట్ ఏమొచ్చింది సార్ ఇవాళ? ఏం లేదు ఇంకా. ఎదురు చూస్తున్నాం సార్, ఇంకా ఏం రాలేదు. రేట్ అయితే పెరుగుతుంది తగ్గుతుంది. సరే, సాధ్యమే దాన్ని మనం చెప్పుకోకూడదులే. టైం అనేది ఉంటది, మనం ఇస్తుంది చేసే పనులు మనం మంచి అప్డేట్ ఇస్తుంది. మనం చేసే పనులు మనం తీరిక లేకుండా కరెక్ట్ గా చేసుకుంటే అది చిన్నది ఇచ్చేసింది. మనం దాని గురించి అనుకున్నాక ఉపయోగం లేదు. అవునవును, ఇచ్చిన్నాడు చేసింది. అదే అదే దానికోసమే పూర్తిగా పాతవి ఉండాలి. ఎందుకు ఇచ్చింది? ఇంకా అవి కూడా లేవుగా, ఆగిపోయినట్టేగా. ఏవి పాతాయి అంటే కొంతమంది రేడియం చేసుకున్నారు, కొంత చేయకుండా ఆగిపోయినాయి కదా అప్పుడు. తెలియదు సార్, ఇంకా అది పూర్తి డీటెయిల్స్ రాలే, ఇన్ఫర్మేషన్ పూర్తి కంప్లీట్ గా. అంటే అప్పుడు మధ్యలో ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు చివరిలో అనుకున్నారు, కానీ ఇవే తీసేసుకుంటే ఇంకా ఏమి ఇస్తారు? ఇయరుగా. కరెక్ట్ అది. తెలియదు సార్, ఇంకా మనకు లీడర్స్ దానిపైన క్లారిటీ ఇవ్వలేదు. వెయిట్ చేద్దాం. సరే సరే సార్, అయితే ఓకే ఓకే ఓకే. కేఎంఆర్ గారు, మీది అది కనబడతలేదు సార్ సరిగా, బ్లర్ గా కనబడుతుంది అంతా. సరిగ్గా కనబడతలేదు, జంప్ అవుతుంది అంతా, బ్లర్ గా కనబడుతుంది. ఆ అంకెలు కనబడతలేవు, ఏం కనబడతలేవు. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్. కోట వెంకటేష్ గారు వెల్కమ్, గుడ్ మార్నింగ్. సారు డ్యూటీలో ఉన్నట్టున్నారు. ఇంకా చంద్రశేఖర్ సార్ ఉన్నారా? సార్ గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. నేను ఆనంగానే వచ్చేస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడే వచ్చాను సార్, ఇప్పుడే ఇంటికి వచ్చాను. మీరు అడుగుతున్నారు, 2 సార్లు అడిగారు. మండే బిజీగా ఉంటాను సార్, మండే బిజీగా ఉంటాను కాబట్టి కొంచెం లేట్ గా. ఓకే సార్. అందరికి 3rd యానివర్సరీ శుభాకాంక్షలు సార్. 4th యానివర్సరీకి వచ్చాం. 3 years కంప్లీట్ అయింది పీవీసీ మెటల్. ఓన్లీ ఇయర్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాను నా ఫీలింగ్. పురోగతి సేమ్ అట్లానే ఉంది. పీవీసీ మెటల్లో మనము అప్డేట్ విశేష అయితే చెప్పింది అనుకుంటున్నాను. నేను చూడలేదు సార్, ఈ రోజు చాలా బిజీగా ఉన్నాను. మెసేజ్లు మాత్రం వస్తున్నాయి, ఒక్క మెసేజ్ కూడా చదవలేదు ఇంకా. జస్ట్ రావడం, మీటింగ్ ఆన్ చేస్తాను, జర్నీలో వింటూ వస్తున్నా. ఓకే, ఎనీవే పీవీసీ మెటల్ మనము 4th ఇయర్లోకి వచ్చాము. మనం ముందే అనుకున్నాము 2025 ఇయర్ అనేది ఒక మంచి అప్డేట్లతో మంచి అభివృద్ధిని తీసుకొస్తుందని పీవీసీ మెటల్ సిస్టమ్ మనం అనుకున్నాం. 2025 డిసెంబర్ కల్లా ఒక మంచి పొజిషన్కి వస్తుందని, మినిమం $1 రీచ్ అవుతుందని, రీచ్ అయితే చాలని మనం కలగంటున్నాం, వెయిట్ చేస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. బట్ ఈ జూన్ 2025 28వ తారీఖు, జూలై 28వ తారీఖు రానే వచ్చింది.
బట్ అయితే పీవీసీ మెటల్ సిస్టమ్ ఇంకా అది ఏం రిలీజ్ చేయలేదు. ఇంతకుముందు మనకి అప్డేట్ మనకు మీటింగ్ క్లోజ్ అయిన తర్వాత కూడా వచ్చింది. చూద్దాం, మీటింగ్ టైం అయిపోయిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చింది ఒకసారి. సో వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. వాళ్ళు డిక్లరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్, 100% ఉంటుంది. చేంజ్ అయితే వస్తుంది ఇవాళ రేపా అన్నది. పీవీసీ మెటల్ థర్డ్ ఈ యానివర్సరీని పురస్కరించుకొని ఖచ్చితంగా కమ్యూనిటీకి, సిస్టమ్ కి, పీవీసీ మెటల్ ప్రాజెక్ట్ కి మంచి అప్డేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇస్తుంది, 100% ఇస్తుంది. ఈ రోజా రేపా? ఈ రోజు మీటింగ్ అయిన తర్వాత లేట్ నైట్ ఇస్తుందా, లేకుంటే రేపా, లేకుంటే వారం పడుతుందా, నెల పడుతుందా? అప్డేట్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది. సో చాలా మంది ఇప్పుడు అందరూ కూడా డిస్కస్ చేస్తారు. నాకు చాలా కాల్స్ కూడా వచ్చాయి ఈ మధ్యలో. బిజినెస్ చేస్తూ కాల్స్ కూడా అటెండ్ చేయడం జరిగింది. అటెండ్ చేస్తే కూడా ఒకటి అడిగారు, ఏంటి సార్ మొత్తం జీరో చేశారు అని అడిగారు. సమాధానం ఏం చెప్తాము, మనకు ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఒకటైతే కన్ఫర్మ్, బీపీ పోర్షన్ కంప్లీట్ అయింది. ఇక ఎవరైతే సిస్టమ్ చెప్పింది పక్కాగా చేసుకున్నారో, సిస్టమ్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళు మాత్రం 100% పీవీసీ మెటల్ సిస్టమ్ లో వాళ్ళు ఇచ్చేటువంటి స్థితిని, వాళ్ళు ఇచ్చేటువంటి ఆప్షన్ ఎవరైతే పూర్తిగా వినియోగించుకున్నారో సంపూర్తిగా, వాళ్ళైతే బెనిఫిట్ లో ఉన్నారు. బట్ మేజర్ గా నాకు అనిపించింది ఏంటంటే సార్, ఉన్నటువంటి కమ్యూనిటీలో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది పెరళ్ళు కొరల్లోనే ఉన్నారు కాబట్టి, ఆనెక్స్ లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళకైతే అన్యాయం అయితే జరిగింది, 100% జరిగింది. ఎందుకంటే వాళ్ళకి 100 అయితే వాళ్ళు కూడా బిఎన్బి ఖర్చు పెట్టి దాన్ని అప్గ్రేడ్ చేసుకున్నారు. ఒకసారి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తుంటారు కదా, ఇప్పుడు రెడీమ్ అయ్యిందంటే, రివార్డ్ వచ్చిందంటే వాళ్ళు బిఎన్బి పెట్టి ఆ డిపిని వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తేనే వాళ్ళకి అక్కడ ఆగిపోయింది అది. సో ఆగిపోయిందంటే ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి స్టేటస్ కి, వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి, వాళ్ళకి అదే కోటి రూపాయలు అనుకుందాం. సిస్టమ్ అందరినీ దృష్టిలో ఉంచుకోవాలి, సమన్యాయం జరగాలి. ఇప్పుడు నేను పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాను, నాకు ఎక్కువ బిజినెస్ ఇచ్చిన వాళ్ళని నేను దృష్టిలో పెట్టుకుంటాను, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదంటే కుదరదు. అది అందరికి సమన్యాయమే జరగాలి. దట్ ఈస్ కాల్డ్ జెన్యూన్ సిస్టమ్. ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది సిస్టమేటిక్ జరగాలంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి మేలు జరిగే విధంగానే ఉండాలి. అదొకటి డ్రాబ్యాక్ అనిపిస్తుంది నాకు. ఒకవేళ సిస్టమ్ అది ఎక్కడైనా పొందుపరుస్తుందా, జీరో అయింది ఎక్కడైనా, నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. కొత్త ప్రాసెస్, కొత్త ఆప్షన్ తీసుకొచ్చి అందులో చూపించేటువంటి జాడ ఇది కూడా నాకు కనిపించలేదు. ఎక్కడ ఆప్షన్ కూడా ఓపెన్ కాలేదు. ఓపెన్ చేస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. అది ఇప్పటి వరకు జీరో చేసిందంతా కూడా. సో ఇది కొంచెం చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇక్కడ దాన్ని ఏదో ఒక రకంగా వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేసి ఉండాలి సిస్టమ్. ఇలా ఇప్పుడు ఎవరైతే ఆనిక్స్ వాళ్ళు ఉన్నారో, పెరల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చినటువంటి డిపిలు వాళ్ళు కూడా పెట్టుకున్నారు, పీవీసీ మెటల్లోకి తెచ్చుకున్నారు. పాపం తెచ్చుకున్నారు. దాన్ని కూడా మన డిపి వేస్ట్ కాలేదు, వచ్చిన 10వ పరకో మనకు వేస్ట్ కాలేదు, పీవీసీ మెటల్ గా మారుతుంది, పీవీసీ మెటల్ సిస్టమ్ లో కూడా క్రిప్టోలోకి తీసుకొచ్చారు, సంతోషం అని వాళ్ళు చాలా తీసుకొచ్చారు, హ్యాపీగా తీసుకొచ్చారు. బట్ అది ఆశ నిరాశగా మిగిలింది. ఎందుకు పనికి రాకుండా చేసేసాడు, లాస్ట్ కి వాల్యూ లేకుండా చేసేసాడు, తీసేశాడు. వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ వాల్యూ ఏదో ఒక 10-20 పీవీసీ మెటల్ వస్తాయి, మారుతాయి అన్నది కనీసం 62-52 డిపిలు రివార్డ్ గా వచ్చి వాగి ఉన్న వాటిని కనీసం 62 పీవీసీ మెటల్ ఇవ్వచ్చు కదా నువ్వు. అయ్యా నేను దేనికి ఒక పీవీసీ మెటల్ ఇస్తున్నాను, మీకు ఎలాగా ఆప్షన్ రాదు కాబట్టి. అదే కమ్యూనికేషన్ లేదు సిస్టమ్ కి, కమ్యూనిటీకి. ఇది ఒకవేళ నువ్వు జీరో చేస్తున్నానంటే నోటిఫికేషన్ ఇవ్వాలా. నోటీస్ బోర్డు కూడా మళ్ళా ఒకటే నోటిఫికేషన్ ఒక 6 నెలలుగా పెట్టడం, దాంట్లో ఎటువంటి మార్పు లేకుండా చేంజ్ చేస్తుండే. కనీసం ఒక్కొక్క మార్పు జరుగుతుందంటే అదే అప్డేట్ చిన్న అప్డేట్, కమ్యూనికేట్ లో పరంగా అప్డేట్ రావడం అనేది సిస్టమ్ చాలా వెనుకబడి ఉంది ఈ విషయంలో. ఇది సిస్టమ్ ఆలోచించాలి. మనం అయితే చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ ఎక్కడ ఏ మార్పు అయితే కనబడలా.
ఒక ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ ఉండేటువంటి సిస్టమ్ మనకు కావాలి సార్. 100% కావాలి. ఇక్కడ ఎంతవరకు అప్డేట్ అని చెప్తున్నారు. ఓకే, అప్డేట్ లో నిన్ను ఫాలో అవ్వాలి సిస్టమ్. నన్ను ఫాలో అవ్వండి అన్నా ఓకే, నిన్ను ఫాలో అవ్వడం వల్ల మాకు ఒరిగింది ఏంది? ఇప్పుడు పెద్దవాళ్ళు ఆల్రెడీ బిజినెస్ లో నమ్ముకున్నటువంటి వాళ్ళు, డబ్బులు కొంత ఉన్నటువంటి వాళ్ళు, బిఎన్బి ఛార్జెస్ పెట్టుకోగలిగిన స్తోమత ఉన్నటువంటి వాళ్ళు చేసుకోగలుగుతారు. బట్ చిన్న చిన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది? ఇప్పుడు వెయిట్ చేయడంలో కమ్యూనిటీలో పార్ట్నర్స్ యొక్క తప్పే లేదు నాకు తెలిసి. సో దానికి 15% అన్నావు, మెటావర్స్ అన్నారు. సో దాన్ని తీసేసావు. ఎందువల్ల తీసేసావు? ఇందువల్ల నేను తీస్తున్నానయ్యా. ఒక్క మాట, అట్లీస్ట్ 10 days బిఫోర్, 1 week బిఫోర్, 3 days 2 days టైం ఇచ్చి ఇట్లాగా నేను చేంజ్ తీసుకొస్తాను 2 days లో, 1 week లో. సో ఎవరైతే ఈ స్టేజ్ లో ఉన్నారో, ఎవరైతే ఈ డిపిలు ఇంత క్వాంటిటీ ఉందో, మీరు ఇలా చేసుకోవాలి. నేను ఇది తీసేస్తున్నా, ఎట్లా అప్డేట్ చేయబోతున్నా, ఇది నా ఫ్యూచర్ ప్లాన్. ఇది నేను కమింగ్ అప్డేట్ లో ఈ విధంగా మార్పు తీసుకురాబోతున్నాను అని ఒక నోటిఫికేషన్ వాళ్ళు ఎవరో లీడర్, ఏదో లీడర్స్ మీటింగ్ లో ఎవరు ఆ లీడరు, అతనికి సిస్టమ్ కి సంబంధం ఏంది? అక్కడ మాట్లాడితే ఆ థర్డ్ పర్సన్ చెప్తే అది పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ అవ్వడం, దానికి ఆ మాటకి సిస్టమ్ కి ఏంటి సంబంధం? సిస్టమ్ ఎవరు కన్సైగులు నడుస్తుంది? ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఎన్ని ఉన్నా పాజిటివ్ గా మనం రెస్పాండ్ అవుతున్నాం సిస్టమ్ మీద హోప్స్ పెట్టుకొని. ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక మార్పు తీసుకొని వస్తుంది పీవీసీ మెటా. చాలా లవ్ చేశాం సార్, ప్రాణం పెట్టి చేసినటువంటి పర్సన్స్ ఉన్నారు పీవీసీ మెటాలో. ఎల్లవైన్లో కూడా రాత్రి బౌళ్ళు కష్టపడ్డారు. పీవీసీ మెటాలో కూడా లేని డబ్బులను పీవీసీ మెటా పైన ఎంత ప్రేమతో, ఆశతో చాలా ఇంపార్టెంట్. ఇది ఉద్ధరిస్తుందని ఒక ఆశతో డబ్బులు ఎక్కడెక్కడో తీసుకొని వచ్చి ఒక నమ్మకంతో పెట్టిన పెట్టుబడులు ఇవన్నీ కూడా. ప్రతి ఒక్క పార్ట్నర్ పెట్టిన పెట్టుబడి, ప్రతి పైసా కూడా ఆ నమ్మకాన్ని నువ్వు పెంచి పోషించాలా, బిల్డప్ చేయాలా, పెంచాలి. కమ్యూనిటీలో నమ్మకాన్ని పెంచుకోగలగాలి. దట్ ఈస్ కాల్డ్ జెన్యూన్ సిస్టమ్, ప్రాపర్ సిస్టమ్. డ్రాబ్యాక్స్ గా తీసుకుంటే సిస్టంలో, బట్ యాజ్ ఏ మంచి బిలీవర్గా ఒక మంచి బిలీవరు, ఒక మంచి నమ్మకస్తుడు, ఒక పీవీసీ మెటా పైన పూర్తి విశ్వాసంతో బిజినెస్ చేసేటువంటి పర్సన్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా పదరడు. మనం ఏ స్టేజ్ లో ఉన్నాము అనేది ఒక్కొక్కరికి ఒక స్టేజ్ ఉంటారు, ఒక్కొక్కరికి అపనమ్మకం ఉంటది. ఇక పోయింది అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది ఏం చేసినా బెటరే, మన మంచి కోసమే అయినటువంటి ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ పీవీసీ మెటా సిస్టమ్ లో, కమ్యూనిటీలో ప్రెసెంట్ ఉన్నాం. ఓవరాల్ గా సిస్టమ్ ఏది చెప్తుందో, సిస్టమ్ ఏది చేస్తుందో అదే ఫైనల్ డెసిషన్. సో ఇది ఇలాగే కొనసాగితే అసెట్ పెరిగినప్పుడు, అసెట్ వాల్యూ పెరిగినప్పుడు 1 cent పీవీసీ మెటా ఈజ్ ఈక్వల్ టు మోర్ వాల్యుబుల్ సార్. ఇవి ఇప్పుడు మనం ప్రశ్నించకపోతే, ఇప్పుడు మనము సిస్టమ్ నుంచి దీని నుంచి ఒక క్లారిఫికేషన్ తీసుకోకపోతే, ఒక పీవీసీ ఇప్పుడు సీడ్ ఫండింగ్ లో ఎంతో పెట్టుబడులు పెట్టి, ఇప్పుడు మన మడిచెడ్డి ఆనంద్ సార్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏమనుకోకూడదు సార్ ఎంతో ఇష్టంతో చేస్తున్నారు. ఆయన చాలా ఎక్సైటింగ్ గా చెప్తాడు మీటింగ్ లో కూడా, నేను ఇవాళ ఇంత చేశాను సార్, ఎల్లుబడి చేశాను, పీవీసీ మెటాలో స్టేకింగ్ ఎంత చేశాను అని. ఎందుకు ఆయన చేస్తున్నాడు? చాలా మంది చేయట్లేదు కదా, ఆయన మాత్రం ఎందుకు అంత చేస్తున్నాడు? నమ్మకంతో చేస్తున్నాడు, ఏదో ఒక ఆశతో చేస్తున్నాడు. మరి ఆ యొక్క పార్ట్నర్ కి సిస్టమ్ నువ్వు ఇచ్చేటువంటి భరోసా ఏంది? ఇలా చేయకూడదు కదా. ఒకవేళ ఇప్పుడు నువ్వు 0 చేసేసావు వితౌట్ ఇంటిమేషన్, ఎవరో పర్సన్ చెప్తే కాదు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, అట్లా కాదు రావాల్సింది. సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ రావాలి, అఫీషియల్ గా రావాలి. ఎవరో థర్డ్ పర్సన్
అన్అఫిషియల్ గా రాకూడదు. అది అప్డేట్ కాదు, అది ఇన్ఫర్మేషన్ కాదు. దట్ ఈస్ నాట్ సిస్టమ్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కాదు అది. నువ్వు సైట్ లో నువ్వు పెట్టుకున్నటువంటి ఈ pvcmeta.io కమ్యూనిటీకి pvcmeta సిస్టమ్ లో నుంచి అఫిషియల్ గా అనౌన్స్మెంట్ ఏదైనా చిన్న అనౌన్స్మెంట్ అయినా నువ్వు చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ మంచి సిస్టమ్ అంటే అది కావాలి. ఇదే కానీ కొనసాగితే ఫ్యూచర్ లో కొంచెం ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ ఫండింగ్ లో చాలా మంది నేను ఫార్మింగ్ చేసిన వాళ్ళకే ఇస్తాను సీడ్ ఫండింగ్ విత్ డ్రాల్స్, ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద దెబ్బలు పడుతున్నాయి చాలా మందికి. నీకు వేల కోట్లు ఉంటాయి నీ దగ్గర, ఓకే, నీకు ఇది చాలా ఈ పెట్టిన చిన్న చిన్న పెట్టుబడులు నీకు చాలా అమానుషంగా అనిపించవచ్చు, బట్ ఇదే మాకు కోట్లు. నీకు వేల కోట్లతో ఈ చిన్న డీపీలతో నీకు విలువ లేకుండా అనిపించవచ్చేమో కానీ మాకు ఇదే విలువైంది. బట్ ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ నువ్వు తీసుకున్నటువంటి స్టెప్ నీ యొక్క మన యొక్క ప్రాజెక్టు మంచి స్థితిలోకి వెళ్ళడానికి దోహదపడుతుంది. చిన్న చిన్నవే సార్, చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద మార్పులకు దోహదపడతాయి. పెద్ద పెద్ద మార్పులు అంటే ఏంటంటే pvcmeta ప్రాజెక్టు ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి ఇవన్నీ దోహదపడతాయి. ఎవరికి అన్యాయం జరగకూడదు. సో ఫైనల్ గా అప్డేట్ ఏ రకంగా తీసుకొని వస్తుంది అన్నది బిగ్ బిలియన్ క్వశ్చన్ మార్క్. అది ఎక్కడ చేంజెస్ తీసుకొని వస్తాడు? ఇక్కడ ఇంత ముందేమో ప్రగాఢంగా చెప్పాడు, చాలా పెద్దదిగా, ఏమని నేను చాలా ఎక్కువ రివార్డు సంపాదించే విధంగా ఇస్తానని చెప్పాడు. అది చెప్పి కూడా దాదాపు 2 months 1 month 3 months అవుతుంది, బట్ రిజల్ట్స్ ఇంకా కనబడలేదు. చాలా విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు pvcmeta సిస్టమ్ అన్నది చెప్పింది చేసే విధంగా అయితే కనబడలా. ఒకవేళ టైం తీసుకున్న తర్వాత కూడా రియాలిటీ ఎక్కడ? నువ్వు చెప్పినటువంటి మాటలు లేటుగా తీసుకుంటున్నావు, రియాక్ట్ అవుతున్నావు. మేము వెయిట్ చేస్తున్నాం, చాలా ఓపికతో వెయిట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరిగా వెయిట్ చేయాలి. 3 సంవత్సరాలుగా ఇదే పాట పాడుతున్నాం, వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తాం సార్ సిస్టమ్ గారు, మేము వెయిట్ చేస్తాం. ఎంతకాలం వెయిట్ చేసి మేము తీసుకున్నటువంటి బహుమానాలు ఎలా ఉన్నాయి తెలుసా? మీరు ఇచ్చేటువంటి బహుమానాలు, మీరు ఇచ్చేటువంటి గిఫ్ట్స్ చాలా దయనీయంగా అనిపిస్తున్నాయి నాకైతే. నా ఫీలింగ్ సార్ ఇది. మీరు కొంతమంది మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో నాకు తెలియదు. చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా మాటలు కొంచెం చేదుగా అనిపించవచ్చు. ఇన్ కేస్ ఐ డోంట్ నెవర్ మైండ్ ఇట్, నా ఫీలింగ్ ఇది. బట్ దిస్ ఈజ్ నాట్ రైట్ వే సార్. అప్డేట్ లో ఇవన్నీ కూడా పొందుపరిచి దీని గురించి ఒక కన్క్లూజన్ ఇస్తుందని యొక్క ఆశ అయితే నాకు కనబడలా. ఏదో నచ్చింది తీసుకొని వస్తాడు. NFT టోకెన్ అనేసి మొన్నెప్పుడో సాయిరామ్ సార్ కూడా చెప్పారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికే ఒకవేళ అప్డేట్ వస్తే మాత్రం చాలా చాలా ఇబ్బంది అవుతుంది. పెట్టిన పెట్టుబడులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా నువ్వు ఇచ్చేటువంటి అప్డేట్ లో ఏదైనా పొందుపరిస్తే ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది, పరిగెత్తది. లేదంటే ఇంతకన్నా దారుణంగా దయనీయమైన పరిస్థితులకు వెళ్తుంది pvcmeta సిస్టమ్ ప్రాజెక్ట్ అన్నది. సో ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ అప్డేట్ చేసేసి ఇంప్లిమెంట్ చేయడానికి, రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటే, ఇంతకాలం మనం మాట్లాడిన కూడా సిస్టమ్ ఒకవేళ విని ఉంటే దానికి తదనుగుణంగా ఏదైనా అప్డేట్ తీసుకొని వస్తే బాగుంటుంది. సిస్టమ్ ఇవన్నీ కూడా చేయాలి. ఇప్పుడు లక్షల్లో పెట్టారు సార్, ఇప్పుడు కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. ఏమని చెప్పారు, కొంత పర్సంటేజ్ కూడా వితౌట్ ఇంటిమేషన్. ఎట్లా తీస్తావు వితౌట్ ఇంటిమేషన్? రివార్డ్ అది నేను పెట్టిన అసెట్ కి సిస్టమ్ నాకు ఇచ్చిన రివార్డ్ సిస్టమ్ కి తీసుకున్నటువంటి సంబంధమే లేదు. అది నేను వెయిట్ చేసి, నేను పెట్టుబడి పెట్టి BNB చార్జ్ తోటి గ్యాస్ ఫీజ్ పెట్టి చెల్లించి నా రివార్డ్, నేను పెట్టిన అసెట్ డబుల్ అయిందా, త్రిబుల్ అయిందా, ఏదో ఒక సిస్టమ్ ఇచ్చే రివార్డు నేను చాలా ఓపికతో వెయిట్ చేసి సంపాదించుకునేటువంటి నా సొమ్ము అది. ఇక నీకు దానిపైన అజమాయిషి ఉండకూడదు. వితౌట్ ఇంటిమేషన్ నువ్వు నీ ఇష్ట ప్రకారంగా చేయడం కరెక్ట్ కాదు. సో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, పాజిటివ్ గా జరుగుతున్నాయి, ఎనర్జెటిక్ గా
కేకులు కట్ చేశారు. సో స్టిల్ ఇంకా బతుకుంది. ఎందుకంటే పీవీసీ మెటా రేట్ పెరుగుదలలో ఈ ఇయర్ ఎండ్ కంతా వచ్చేటువంటి మార్పులు, ఒక అప్డేట్ తర్వాత ఇంకో అప్డేట్, ఇంకో అప్డేట్ తర్వాత ఇంకో అప్డేట్ లో వచ్చేటువంటి మార్పులు, ఇవన్నీ కూడా పీవీసీ మెటా ప్రాజెక్టు ఈ ఇయర్ ఎండ్ కి ఏ రకంగా ఉండబోతుంది అన్నది మనకు 3-4 ఈ మంత్స్ లోనే, కమింగ్ మంత్స్ లోనే అర్థమైపోతుంది. ఈ అప్డేట్ నుంచే మనకు బీజం పడుతుంది వాట్ ఈస్ ఫ్యూచర్ ఆఫ్ పీవీసీ మెటా అన్నది. అప్డేట్ రావాలి. ఇప్పుడు నేను అప్డేట్, బిగ్ అప్డేట్ ఇస్తానని చెప్పి ఎంతకాలం వెయిట్ చేయమంటారు ఇంకా? సో ఇవన్నీ నా ఫీలింగ్స్, నా పర్సనల్ ఫీలింగ్ నేను చెప్పాలనుకున్నాను, అందుకే నేను మైక్ అన్మ్యూట్ చేసుకున్నా. ఇంకొక సైడ్ ఆలోచిస్తే పీవీసీ మెటా అయితే పాజిటివ్ సైడ్ ఆలోచిస్తే పీవీసీ మెటా ఖచ్చితంగా ఉన్నత స్థితిలోకి వెళుతుంది. రేట్ విషయంలో కొద్ది కొద్దిగా మార్పులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇయర్ ఎండ్ 2025 ఎండ్ కంతా కూడా ఒక పొజిషన్, ఒక మంచి మర్యాదస్తైనటువంటి రేటుకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే టెక్నికల్ గా చాలా వెనుకబడి ఉంది పీవీసీ మెటా, చాలా వెనుకబడి ఉంది. స్టిల్ బేసిక్ థింగ్స్ కూడా క్రిప్టో కరెన్సీకి ఉన్నటువంటి క్వాలిటీస్ ఇంకా పీవీసీ మెటాకి రాలేదు నన్ను అడిగితే. ఐ మీన్ రియల్ ఒరిజినల్ ఇప్పుడు ప్రపంచంలో యాజ్ క్రిప్టో కరెన్సీ కాయిన్ గా చలామణి అవుతున్న క్రిప్టో కరెన్సీలో 0.10%, 0.5% మాత్రమే పీవీసీ మెటా ఉంది. క్రిప్టో కరెన్సీ క్వాలిటీస్ తీసుకుంటే, టెక్నికల్ అంశాలుగా తీసుకుంటే ప్యాన్కేక్స్ యాప్ ఒకటి ఉంది చెప్పుకోవడానికి. వెబ్సైట్ లో చూపిస్తుంది నేను ఇక్కడ ఉంది, నన్ను ఇక్కడ లిస్ట్ అయిన పేర్స్ ఎక్కడ ఉన్నాయి, అన్ని కాయిన్స్ తోటి పేర్స్ ఉన్నాయి. ఎక్కడ ఎవరు చేశారు, ఎవరన్నా ప్రూఫ్ చూపించండి. ఒకటన్నా ప్రూఫ్ వచ్చిందా? స్క్రీన్ షేర్లు చేస్తున్నారు నార్త్ సైడ్ మీటింగ్ లో కానీ, హిందీ మీటింగ్స్ లో కానీ. पीवीसी में अच्छा चल रहा है, बहुत अच्छा बढ़ रहा है, ऐसा अपडेट मिल रहा है, ऐसा देखो, इसमें ये सेट में इसमें इतना बड़ा है, देखने के लिए अच्छा है, काम करने के लिए परफॉर्मेंस में 0 है. సో ఎనీవే సార్, పాజిటివ్ గా ఆలోచించుకున్నప్పుడు అసెట్ గతంలో క్రిప్టో కరెన్సీల యొక్క విధానాలు చూస్తే అసెట్ చాలా తక్కువగా ఉన్నప్పుడే మనం పొందుపరిచి దాన్ని సేకరించుకున్నటువంటి అవకాశం ఉంది. మొన్న ఒక ఆడియో మీటింగ్ కూడా, ఆడియో మెసేజ్ పంపించండి రాజేష్ సార్ ద్వారా, అది పోస్ట్ అయింది యూట్యూబ్ నుంచి తీసుకున్నటువంటి ఆడియో. అది కూడా అక్కడ కూడా చాలా అంశాలు మాట్లాడారు. అక్కడ ఫైనల్ గా కన్క్లూజన్ లో కూడా ఒక 5 థింగ్స్ తీసుకొచ్చారు ఆ యూట్యూబర్. ఏంటి? అసెట్ సంపాదించుకోవాలి, ఫస్ట్ లగ్జరీ విషయాలు పక్కన పెట్టాలి, సేవింగ్స్ ఉండాలి. ఆ సేవింగ్స్ అనేవి కూడా 20% ఖచ్చితంగా, ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా 20% అనేది పక్కన పెట్టాలి. ఆ పక్కన పెట్టిన ఆ 20% అన్నది పెట్టుబడిగా మార్చాలి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు అవి మనం చేద్దాం. పీవీసీ మెటా కూడా ఒక మంచి స్థితిలోకి రావాలి, వస్తుందన్న నమ్మకం ఉన్న వాళ్ళైతే ఈ పనులు చేయాలి ఖచ్చితంగా. పాజిటివ్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు, పీవీసీ మెటాతో మంచి సాలుకోని ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు నేను చెప్పేటువంటి విషయాలు ఖచ్చితంగా అయితే చేసి తీరాలి. నేను చేస్తున్నా. ఇది ఇందాక నేను మాట్లాడినటువంటి ఏదైతే సిస్టమ్ యొక్క ధోరణి ఎలా ఉందో అని చెప్పానో, ఆ విషయాలు 100% ప్రతి ఒక్కరి యొక్క కమ్యూనిటీ పర్సన్ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్ అది. బట్ నేను నా బిజినెస్ పరంగా ఒక పార్ట్నర్ గా ఓవరాల్ గా పీవీసీ మెటాలో నా ఫీలింగ్ వేరే ఉంటది. నేను చెప్పాను చాలా సార్లు, నాకు ప్రజెంట్ పీవీసీ మెటా రేట్తో కానీ, ప్రజెంట్ పీవీసీ మెటల్ ఉన్నటువంటి, నేను వెయిట్ చేస్తాను సార్. 10 years అయినా నేను వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేను డిసైడ్ అయిపోయాను. సో ఏది జరిగినా కూడా, పీవీసీ మెటల్లో ఏది జరిగినా కూడా నాకు ఇబ్బంది లేదు. ఓవరాల్ గా నాకు కావాల్సింది ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 7 years, ఆఫ్టర్ 5 years పీవీసీ మెటా గ్రోత్ కావాలి. ఐఎమ్ రెడీ టు వెయిట్ ఫర్ దట్. ఎన్ని ఇయర్స్ అయినా కూడా నేను వెయిట్ చేసాను, రెడీ ఉన్నా. అది నా మైండ్ ఫిక్స్ అయిపోయింది. నేను దానికోసం నేను పనిచేస్తున్నా. ప్రజెంట్ సిస్టమ్ లో ఏదైతే ఉందో అవన్నీ కూడా నేను అక్యుములేట్ చేసుకుంటా, అప్డేట్ చేసుకుంటా. వ్యాలెట్ లేదన్నా పెండింగ్ వర్క్స్ ఉన్నా చేసేస్తా.
తర్వాత కాంపౌండింగ్ ఏదైనా చేసుకోవాలో చేసేసుకుంటా. నాకు ప్లానింగ్ ఏంటంటే ఆఫ్టర్ 10 years నా ప్లానింగ్. సో ఎవరు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ రిజల్ట్స్ కోసం చూసేటువంటి వాళ్ళు, రేపు రిజల్ట్స్ కోసం చూసేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ప్రజెంట్ సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రతిది కూడా అడ్డంకులుగా కనిపిస్తుంది. చాలా ఇబ్బందికరంగానే కనిపిస్తుంది, దారుణంగా అనిపిస్తుంది. ప్రజెంట్ సిస్టమ్ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాలు కూడా, ప్రాజెక్ట్ లో గడిచేటువంటి ప్రతి ఒక్క సంఘటనలు కూడా అన్ని కూడా ఇబ్బందికరంగానే కనిపిస్తాయి. నా ఫైనల్ ఒకటే ఒక వర్డ్, సింగిల్ వర్డ్ చెప్తా, ఫర్గెట్ అబౌట్ పీవీసీ మెటా. జస్ట్ ఫర్గెట్ అబౌట్ పీవీసీ మెటా. పీవీసీ మెటా గురించి మర్చిపోండి. ఏం చేయాలో అది చేసుకుంటూ ఉండిపోదాం. నా ఫీలింగ్ సార్. మీకు నచ్చితే చేయండి, నచ్చితే ఫాలో అవ్వండి. పీవీసీ మెటా ఖచ్చితంగా పైకి వెళ్తుంది. పీవీసీ మెటా ఒక మంచి స్థితిలోకి వస్తుంది. బట్ అంతవరకు మీరు వెయిట్ చేయగలిగితే ఏది చేయాలో సిస్టమ్ ఏది చెప్తుందో చేసుకుంటూనే వెళ్దాం. పీవీసీ మెటా గురించి అది ఏం జరిగినా దాని గురించి వదిలేసేయండి. పెట్టుబడి పెట్టేశాం, దీర్ఘకాలిక పెట్టుబడి అని చెప్పాం. మనం అమితాబ్ బచ్చన్ కూడా 12 years వెయిట్ చేశారు. సో కొన్ని కోట్ల రూపాయలుగా విలువగా మారింది 12 సంవత్సరాల తర్వాత. అమితాబ్ బచ్చన్ గారు పెట్టినటువంటి 300 సంథింగ్ ఏదో ఇన్వెస్ట్మెంట్, అది గుర్తులేదు నాకు. సో ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా మీరు ఎప్పుడైతే బిలీవ్ చేస్తారో, నమ్ముతారో, వెయిట్ చేయడానికి మీరు ఎప్పుడైతే రెడీగా ఉంటారో, ఫర్గెట్ అబౌట్ ఇప్పుడైతే థింగ్స్ జరుగుతున్నాయి పీవీసీ మెటా ప్రాజెక్ట్ లో, దాని గురించి పడకండి. ఇది నా పర్సనల్ ఫీలింగ్. నేను ఏదైతే చేస్తున్నానో అదే నేను చెప్పాను. కొంతమందికి నచ్చకపోవచ్చు, ఐ డోంట్ మైండ్ ఇట్ సార్. సో ఇవి చేయాలి. ఇప్పుడు అసెట్ ని ఫస్ట్, లగ్జరీ విషయాలు, మన కారు కావాలి, అది కావాలి, లేకపోతే ఇంకోటి మంచి బైక్ కావాలి, పక్కోడు బుల్లెట్ తీసుకోవాలి, నేను కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తీసుకోవాలి, ఇవి కాదు కావాల్సింది. ప్రతి నెల నువ్వు పెట్టినటువంటి ప్రతి పెట్టుబడి ప్రతి నెల పెరిగే విధంగా, ప్రతి సంవత్సరం పెరిగే విధంగా, ప్రతి 6 నెలలకు ఒకసారి నీ యొక్క పెట్టినటువంటి అసెట్ వృద్ధి చెందే విధంగా ఉన్న దానిపైన నీ పెట్టుబడి పెట్టాలి. అది ఫస్ట్ ఆలోచించుకోవాలి. తర్వాత లగ్జరీ విషయాల గురించి ఆలోచించుకోవాలి. అది నేను చెప్పేటువంటి విషయాలు ఏంటంటే, పాజిటివ్ గా పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా డిసైడ్ అయిపోండి. దిస్ ఈజ్ కాల్డ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. పీవీసీ మెటాలో ప్రజెంట్ ఏం జరిగినా కూడా జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోదాం. వన్ డే యూ కెన్ డెఫినెట్లీ రీచ్ యువర్ గోల్. ఎదుటివారు ఇంకొక అట్లా వెళ్ళిపోయారు, వాళ్ళు ఇంత పెట్టుబడి పెట్టారు, ఇన్ని లక్షల్లో పెట్టారు, ఎంత పెట్టుబడి పెడితే ఎంత పిండి పెడితే అంత రొట్టె వస్తుంది అంటారు. సో వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు పెట్టిన పెట్టుబడి చాలు. బట్ ఎప్పుడు నువ్వు పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలన్నప్పుడు అది కూడా మీటింగ్ లో అనౌన్స్మెంట్ జరుగుతుంది. లీడర్స్ అందరూ కూడా మాట్లాడతారు. పీవీసీ మెటా అప్డేట్ తర్వాత మనకు అన్ని మెతుకు అన్నం ఉడికిందా లేదని అన్ని మెతుకులు పట్టి చూడం. ఒక మెతుకు 2 మెతుకులు పట్టి చూస్తాం అంతే. సో 1-2 అప్డేట్లు చూద్దాం. 1-2 అప్డేట్లలో పీవీసీ మెటా ఫ్యూచర్ ఏంటనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. చాలా మంది జీనియస్ పర్సన్స్ ఉన్నారు మన కువైట్ మీటింగ్ లో కానీ, రిచ్ భారత్ లో కానీ. దే విల్ డిసైడ్. నార్త్ సైడ్ మీటింగ్ లో కూడా, నార్త్ సైడ్ మీటింగ్ ని కొంచెం నమ్మొచ్చు, కొంచెం పక్కన పెట్టాల్సి వస్తున్న పరిస్థితులు ఉంటాయి. నాకు తెలిసి, నా ఫీలింగ్ అది. ఎందుకంటే అక్కడ సిస్టమ్ వైపు నుంచి పాజిటివ్ గా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు, జెన్యున్ గా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. సో ప్రమోషన్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. ప్రమోషన్ కాదు మనకు కావాల్సింది, రియాలిటీ. వాస్తవం చెప్పేటువంటి వాళ్ళు కావాలి, వాస్తవాలు మాట్లాడేటువంటి వాళ్ళు కావాలి. పీవీసీ మెటా ప్రమోషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. పీవీసీ మెటా ఫ్యూచర్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉంటాయి సార్. ఇవన్నీ నా పర్సనల్ ఫీలింగ్. మీకు నా చెప్పిన మాటల్లో ఎవరైనా డిస్కస్ చేసేటటువంటి చేయండి. ఆల్రెడీ టైం అయింది. సో థ్యాంక్ యూ సార్. స్టార్ట్ శంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, చాలా చక్కగా వివరించారు. గ్రాండ్. 3వ సంవత్సరం కంప్లీట్ చేసుకుని 4వ సంవత్సరంలోకి అయితే అడుగుపెట్టింది. ఎవరు అవునన్నా కాదన్నా, ఎన్ని రకాలుగా ఏది జరిగినా కానీ మనం మాత్రం ప్రయత్నం అనేది కంటిన్యూ చేద్దాం సార్. ఏదైనా మంచి జరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం. సిస్టమ్ అయితే అసలు యాక్చువల్ గా మనమైతే రాత్రి లోప అయినా కానీ ఏదన్నా చిన్నగా అప్డేట్ ఇస్తే బాగుంటుండే. డే మొత్తం వెయిట్ చేశాము, ఇంతవరకు ఇంకేం అప్డేట్ అయితే ఏం రాలేదు. ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే అక్కడ ప్లాట్ఫామ్ అయితే కొంచెం క్లీన్ చేస్తున్నట్టు కనబడుతుంది.
ఏదో సంథింగ్ ఏదో సిస్టమేటిక్ గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టయితే కనబడుతుంది. ఆ సిస్టమేటిక్ వే అనేది ఏంటిది అనేది మనకు ఖచ్చితంగా ఒక మంచి ప్రాఫిటబుల్ గా టోకెన్ ఫార్మింగ్ కానీ సీడ్ ఫండింగ్ కానీ ఒక ప్రాఫిటబుల్ గా చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి ఏ విధంగా మంచి అప్డేట్ రావాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ కోట వెంకటేష్ గారు, థ్యాంక్ యూ, వెల్కమ్ రాజేష్ గారు, థ్యాంక్ యూ. జీడిఆర్ గారు పర్సనల్ గా వచ్చారు. జీడిఆర్ గారు స్వాగతం సుస్వాగతం చాలా రోజుల తర్వాత. ఓకే సార్, టెలిగ్రామ్ లో ఉన్న వెల్కమ్ ప్రతి ఒక్కరికి మరి 3వ సంవత్సరం కంప్లీట్ చేసుకొని 4వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ బర్త్డే పివిసి మెటా ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏదైనా కూడా మరి 3వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరాలకు వెళ్తున్నాం. ఏదైనా కూడా నాకు తెలిసి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్రతి ఒక్కరు చెప్పేది తక్కువలో తక్కువ కనీసం 5 సంవత్సరాలు కష్టపడండి. మనం పెట్టగానే ఉరికి రావు. ఏదైనా 5 సంవత్సరాలు శ్రమించండి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదువుతున్నారు. చదువు ఒక 15 సంవత్సరాలు చదివిన తర్వాత మరి వెంటనే మనకు జాబ్ రావాలన్నంటే దాని ఒకేసారి కూడా లక్షల్లో ఇన్కమ్ అనేది సంపాదించలేము. కాబట్టి ఇది కూడా కనీసం ఒక 5 సంవత్సరాలు నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ముందుకెళ్ళాలి, ఓపిక పట్టాలనేది నా అభిప్రాయం సార్. ప్రతి ఒక్కరికి కూడా మరి నాకు చెప్పాలనుకున్నా చెప్పినా సార్. థ్యాంక్ యూ సార్. నైట్ అయిపోయింది కదా అందరికి. మరి ఒకసారి సోమసుందర్ రెడ్డి సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఒకసారి మీరు ఒక 2 minutes షేర్ చేసుకోండి. వాళ్ళని మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాం సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్ అందరికీ కూడా. ఈ పార్లమెంట్ పివిసి మెటా సభ్యులకు, మిత్రులకు, ఆత్మ బంధువులందరికీ కూడా 3వ పివిసి మెటా సభ్యులకు 3వ మరి యానివర్సరీ శుభాకాంక్షలు అండి అందరికి కూడా. మరి చక్కగా మరి మొదటి సంవత్సరం అద్భుతంగా జరిగింది. గత 2 సంవత్సరాలుగా మనం ఎంతో మరి కొంచెం ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. సో ఓకే, ఎక్స్పెక్ట్ చేశాము ఎన్నో. మరి గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తానే ఉన్నాము. లీడర్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు మరి చెప్తానే ఉన్నారు. రకరకాలుగా మరి జరుగుతానే ఉంది సిస్టమ్. మనం ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ చెప్పింది అయితే చేస్తానే ఉన్నాం. మనం అయితే అందులో అనుమానం లేదు. ఆ విషయంలో అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే సిస్టమ్ ఏదైతే చెప్పిందో పార్లమెంట్ లో కానీ పివిసి మెటాలో కానీ ఏదైతే చెప్పిందో అంతా చేశారు. ప్రతి ఒక్కరూ ఏది చెప్తే అది. ర్యాంకులు కొట్టుకోమంటే కొట్టుకున్నాం, అప్గ్రేడ్ చేసుకోమంటే చేసుకున్నాం, తర్వాత డీపీలు ఇవ్వమంటే చేసుకున్నాం, సెక్యూరిటీ చేసుకోమంటే చేసుకున్నాం, డీపీలు మళ్ళీ ఇక్కడికి వచ్చి మార్చుకోమంటే మార్చుకున్నాం, పివిసి మెట సీట్ ఫండింగ్ చేసుకోమంటే చేసుకున్నాం, కొనుక్కోమంటే కొనుక్కున్నాం, హోల్డింగ్ చేసుకోమంటే హోల్డింగ్ చేసుకున్నాం, అమ్ముకోమంటే అమ్ముకున్నాం, ఫార్మింగ్ చేసుకోమంటే ఫార్మింగ్ చేసుకున్నాం, అర్లీ బర్డ్ చేసుకున్నాం, క్రైటీరియా చేసుకుంటే క్రైటీరియా చేసుకున్నాం, బిఎన్బిఎల్ ఏమంటే బిఎన్బిఎల్ ఇచ్చినాం. సరే ఏ చేసినా కానీ ఏ చెప్తే చేసినాం. దాంట్లో మన వాళ్ళు దాంట్లో హ్యాట్స్ ఆఫ్ అందరికి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసాము. మరి ఈ సంవత్సరం కూడా ఇప్పటి నుంచి 3rd year లో అయిపోయి 4th year లోకి ఎంటర్ అవుతున్నాం. చాలా చక్కగా మరి జరుగుతుంది అనుకుంటున్నాము. చూద్దాం. మరి ఇందాక సారు చంద్రశేఖర్ సారు చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. దానికోసం నేను మరి 2 మాటలు మాట్లాడడానికి రావడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ సార్ చంద్రశేఖర్ గారు. ఒక్క పివిసి మెటాను ఎంతో అద్భుతంగా ప్రేమిస్తేనే ఒక కింది స్థాయి వ్యక్తి కూడా తన డౌన్లైన్ వ్యక్తి ఏ విధంగా మరి ఉన్నారో, మనం పెట్టిన ప్రతి పైసా కూడా విలువైందే అని చెప్తూ ప్రతి ఒక్క డీపీ కూడా విలువైందే మనం తీసుకొచ్చి ఎన్నో ఆశలతో అక్కడ మనమే చెప్పుకున్నాం గతంలో. ఒక్కొక్క పివిసి మెటా ఎంతో వెళ్తుంది. ఫ్యాక్షన్ లో కూడా మనం అమ్ముకోవాల్సి వస్తుంది ఒక పివిసి మెటాను. బిట్ కాయిన్ ఒకటైతే కొనలేం కదా ఇప్పుడు. ₹1,00,00,000 మనం మన దగ్గర 10,000 20,000 పెడితే కొన్ని ఫ్యాక్షన్లలో 0.0005 సున్నాల తర్వాత కొంచెం వస్తుంది మనకి. ఆ విధంగా అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాంటిది మనం కొన్ని పివిసి మెటాలు ఇప్పుడు ₹1 కనీసం 2 పివిసి మెటాలు వచ్చే మరి ఇప్పుడు పరిస్థితి.
అలాంటి పీవీసీ మెటాలు కానీ మరి దాదాపు 100-105 లోపున్న యూఎస్డిటీలన్నీ మరి తీసేయడం అంటే కూడా చాలా అందరికి కూడా బాధాకరం సార్ చెప్పినట్టు. ఎందుకంటే చాలా మంది కింది మరి పొరల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కోట్లల్లో లక్షల్లో ఉన్నారు కాబట్టి కోట్లల్లో మరి యూఎస్డిటీలు మరి కనిపించకుండా మరి తీసేయడము, ఏ యొక్క నోటిఫికేషన్ లేకుండా ఏది కూడా సమాచారం లేకుండా చేయడం అనేది చాలా కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయము. ఈ విధంగా చాలా సిస్టమ్ చేస్తున్నటువంటి విధానాన్ని సార్ చక్కగా వివరించారు. ఎంత అంటే అసలు నేను అసలు మీకు నమస్కారాలు సార్ మీకు. ఎందుకంటే ఒక సిస్టాన్ని ఇంత చక్కగా ప్రేమించి అర్థం చేసుకుంటేనే మరి ఆ విధంగా చెప్పగలరు. సిస్టమ్ తను గతంలో ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుంది, ఏం చేయాలనుకుంటుంది, ఎలా వెళ్ళగలుగుతుంది అనే విషయాన్ని సారు ఒక ఆలోచనను చెప్తూ, నేనైతే ఇప్పుడు 5-10 years అయినా వెయిట్ చేస్తానని చెప్తూ, కానీ చాలా మంది రకరకాలుగా ఆశలతో ఉన్నారు దీంట్లో. వాళ్ళందరూ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పే మరి కరాఖండిగా, ఎందుకంటే కాలయాపన చేసే వాళ్ళు ఎక్కువ అయినారు ఈ మధ్య. కాలయాపన సిస్టాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదని సార్ చెప్పారు ఇందాక. ఇవన్నీ ఇలాంటి వాళ్ళు చాలా మంది తెలుసుకోవాలి. కాలయాపన ఒక ప్రమోషన్, ఫాల్స్ ప్రమోషన్. సార్ ప్రమోషన్ అని చెప్పారు, నేను ఇంకో వర్డ్ యాడ్ చేశాను, ఫాల్స్ ప్రమోషన్. ఉన్న విషయాన్ని చెప్పుకుంటే సిస్టానికి కూడా తెలుస్తుంది. ఫాల్స్ ప్రమోషన్ చేసుకుంటా ఏదో ఇందాక చెప్పారు సార్, హిందీ మీటింగ్లలో ఎంత మటుకు నమ్మాలను కూడా మనం క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. చెప్తారు, నేను చెప్తుంటే వింటున్నారని చెప్పి ఏదంటే చెప్పుకుంటా పోతుంటే 1 రోజు వింటారు, 2 రోజులు, 10 రోజులు వింటారు. తర్వాత ఇప్పుడు నువ్వు గమ్మగుంటే ఇంకా అర్ధగంట సేపు కూడా అట్లే ఉంటారు, ఏం మాట్లాడుకోకూడదు, గమ్మగానే ఉంటారు. నేను సేపు నువ్వు మాట్లాడుకోవాల్సిందే, అట్లుంటది పరిస్థితి. కాబట్టి అక్కడ వీళ్ళే సిస్టమ్ ప్రతినిధులా అన్నట్టు ఉంటది. అక్కడ పోతే హిందీ మీటింగ్లలో వాళ్ళ సిస్టమ్ చెప్తే అక్కడ ఉంచి ఇక్కడైనా చెప్తున్నారా అనేటట్లు సార్ చెప్పినట్టు ఇందాక సగం పొగిడే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా చేసుకోమనే వాళ్ళు ఉంటారు, అడిగే వాళ్ళు ఉంటారు, అట్లా ఉంటారు. సిస్టమ్ నుంచి ఏమన్నా ప్రమోషన్ చేస్తున్నారా అనేటట్లు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళని పూర్తిగా నమ్మలేని పరిస్థితి. కాబట్టి అలాంటి వాళ్ళు మరి కొందరు ఇక్కడ కూడా తయారైనారు. కాలయాపన చేసేవాళ్ళు కేవలం ఆయరాం గయరాం, వచ్చిమమ్మ పోతిమమ్మ అన్నట్టు, ఏదో జరిగితే సరిపోతుందిలే, మన కాలం అంతా బ్రహ్మాండంగా మన కడుపు నిండింది, ఏదోటి టైంపాస్ చేస్తా ఉంటే పోతుందిలే అని అలా కాలయాపన కాకుండా సారు 20 నిమిషాలు మాట్లాడారు. ఇలాంటి లీడర్లు మీటింగ్ కు ఒక్కరుంటే చాలు, డెఫినెట్ గా $100 పోతుంది సార్ పీవీసీ మీద. దాదాపు మన హిందీ, తెలుగు 2 రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, హిందీ రాష్ట్రాలు అన్నిటి కలిపి ఒక 20 మీటింగ్లు ఉంటాయి. ఈ చంద్రశేఖర్ లాంటి సార్ ఈ రోజు ఆలోచనలు చేసేవాళ్ళు మీటింగ్ కు ఒక్కరున్నా గానీ దాదాపు అతి త్వరలోనే $100 వెళ్తారు. ఇలాంటి లీడర్లు ఉండాలి మనకు కావాల్సింది. అదే సార్ చక్కగా చెప్పారు సార్. ఒక నిజంగా పీవీసీ మెటన్ పెర్లవెన్ ప్రేమించే వాళ్ళు ఆలోచనలు ఎలా ఉంటాయో ఈ రోజు మా 3rd బర్త్డే చేసుకున్న సందర్భంగా సారు తన అంతరంగాన్ని బయట పెట్టారు. చాలా ధన్యవాదాలు సార్ ఈ రోజు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సోమ్ సుందర్ సార్, డాక్టర్ సోమసుందర్ సార్. గ్రేట్ మెసేజ్. మీరు కూడా సపోర్టివ్ గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవ్రీబడి నా ఫీలింగ్స్ ఇలానే ఉంటాయని నా అభిప్రాయం సార్. బట్ చాలా మంది ఎన్నో కోణాలు ఉంటాయి, ఎన్నో కోణాలుగా ఆలోచిస్తుంటే వాళ్ళు ఉంటారు. కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి. మీటింగ్ లో 100 మందిలో 100 రకాలుగా ఆలోచించే మైండ్ సెట్స్ ఉంటాయి. సో ఏదేమైనా ఎంత పెద్ద బ్రిలియంట్ స్పీకర్ అయినా, ఎంత పెద్ద బ్రిలియంట్ లీడర్ అయినా కూడా ఏమీ చేయలేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ పీవీసీ మెటా సిస్టమ్ చేతిలో ఉంది కాబట్టి. సో ఇది కొంచెం మారాలి సార్. నేనేం చెప్తున్నానంటే సిస్టమ్ కమ్యూనిటీకి ఇంటరాక్ట్ అయ్యే విధంగా దాన్ని మారాలి. సిస్టమ్ యొక్క ధోరణి మారాలి, ఖచ్చితంగా మారాలి. దీన్ని ఏమంటారంటే నిరంకుశత్వం అంటారు.
నేను హిస్టరీ చదువుకున్నప్పుడు నిరంకుశత్వ రాజులు ఉంటారు అప్పుడు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే ఆ రాజ్యం అంతా కూడా పాటించాలా, ఈ కమ్యూనిటీ అంతా నేను చెప్పిందే చేయాలా. సో నాకు ప్రజలతో సంబంధం లేదు, ప్రజల అభిప్రాయాలతో నాకు సంబంధం లేదు. అలాంటి రాజ్యాలు కూలిపోయాయి, నిలబడలేదు. ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఇప్పుడు ఉత్తర కొరియాలో కానీ సౌత్ కొరియాలో ఉన్నటువంటి నిరంకుశత్వం కూడా మనకు తెలుసు, మనం విన్నాం కిమ్ చేసేటువంటి అరాచకాలు. సో ఆ గవర్నమెంట్ కూడా రేపు ఇవాళ నడుస్తుండొచ్చు, ఓకే, ఎంతకాలం నడుస్తుంది కిమ్ యొక్క అరాచకాలు? ప్రజలు తిరగబడతారు కొద్ది కాలం తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది. సో సిస్టమ్, నేను ఫైనల్ గా చెప్పడం ఏంటంటే, సిస్టమ్ కమ్యూనిటీకి ఆసరాగా, భరోసాగా ఏదైనా అప్డేట్లు కానీ చేంజెస్ కానీ తీసుకొని ప్రాజెక్ట్ పురోగతికి కమ్యూనిటీ చాలా సపోర్ట్ ఇస్తుంది. వన్స్ ఒక ఆకలితో మాడిపోయేటువంటి వ్యక్తికి ఒక ప్లేట్ ఇడ్లీ అందిస్తే ఎంత వాడు ఫీల్ అవుతాడో అట్లా ఫీల్ అవుతాం కమ్యూనిటీ, అట్లా ముందుకెళ్తుంది కమ్యూనిటీ. సో అది చేయాలి సిస్టమ్, అట్టడుగు స్థితి నుంచి రావాలి. పైన నువ్వు అప్డేట్లు చేసుకుంటూ పైన షుగర్ కోటింగ్ చేస్తే సరిపోదు, కింది స్థాయి నుంచి నువ్వు పునాదులు వేసుకుంటూ రావాలి. ప్రతి ఒక్క చిన్న 100 రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి పీవీసీ మెటల్లో పెట్టిన ప్రతి పైసా కూడా వృధా కాకుండా చూడాలి. దట్ ఈస్ కాల్డ్ జెన్యూన్ సిస్టమ్ అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మాట్లాడారు సార్, ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ గారు, సిఎస్కే గారు, నమస్తే సార్. రియల్లీ హ్యాండ్ షాప్ సార్ మీకు. నిజంగా మీ యొక్క భావోద్వేగాన్ని నాకైతే అసలు చాలా సంతృప్తిగా ఉన్నానండి మీ మాటల్లో. సిస్టమ్ ఏమిచ్చింది అనేది కూడా అది తీసి పక్కన పెడితే, మన పీవీసీ మాట కుటుంబ సభ్యులందరికీ పేరు ప్రతి ఒక్కరు కూడా ఆత్మాభిమానంగా నేను అభినందనలు తెలియపరుచుకున్నాను. చాలా సంతోషం అండి. మరి ఈ 3 సంవత్సరం నుంచి 4 సంవత్సరం అడుగు పెట్టిన సందర్భంగా సిస్టమ్ అయితే ఎలా నడుస్తుందంటే, ఒక చిన్న కథ అండి. ఈ రోజు ఆ స్టోరీ చదివాను. ఒక స్టీలు ఇక్కడ మనకి స్తంభం ఒకటి ఉంటుంది, స్టీల్ స్తంభానికి గోండ్రు కప్పు వచ్చి ఒక పరీక్ష పెట్టిందండి. కప్పలన్నీ పైకి ఎవరు ఎక్కైతే పైకి శిఖరానికి ఎవరు ఎక్కుతారని ముందు పందెం పెడితే దానికి కొబ్బరి నూనె రాశారండి స్టీల్ ధ్వజ స్తంభానికి. ఈ చెవులు ఉన్న కప్పలన్నీ విని కొబ్బరి నూనె రాసిన జారి కింద పడతా ఉన్నాయి. మంది మూగ కప్ప పీవీసీ మాట ఇది పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఈ రోజున కూడా మర్చిపోయి ఆ పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో అలా ఉందని నేను భావించానండి. నేను ఫుల్ సపోర్ట్ గా మీరు ఉన్నదానికి నేను వాస్తవాన్ని నమ్ముతున్నానండి. అలాగే ఈ రోజని ఆ యొక్క ఇదిలో ఉందని పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది మన మూగ కప్ప పీవీసీ మాట అని నేను అది మూలంగా తెలియపరుచుకున్న ఉద్దేశంలో నేను అలా అనుకున్నాను సార్. మరి ఇంతమంది పుట్టినరోజు కూడా గుర్తులేదా లేకుండా చేస్తుందంటే మూగ కప్పలా ప్రవర్తిస్తుంది, పైకి ఎగబాగుతూ మనకు ఒక విజన్ ఇస్తుందని ఆశిస్తున్నాను సార్. అందరం కూడా మరి బిలీవ్ మీరు అన్నమాట నేను నమ్ముతాను సార్ దానికి. అలాగే మరి మన సార్ సోమచంద్ర రెడ్డి గారు కానీ మన మెంటోర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు అన్నట్టుగానే మీ దోవలో కూడా మేము కూడా పేషెన్సీకి సంసిద్ధమైన సారు. చాలా హ్యాపీగా ఉంది చంద్రశేఖర్ గారు మీ మాటలు ఇలా చాలా ఉత్తేజకరంగా ఉంది నాకైతే మాత్రం. అందుకని ఆన్ చేసుకొని ఇందులో మా అప్లైనర్ గారు కూడా జీఆర్ గారు కూడా రావడం జరిగింది ఈ రోజున. చాలా సంతోషం అండి. అట్లానే ఉదయం సూర్యుడు సాయంత్రం చంద్రులాగా ఉన్నటువంటి రాజేష్ గారికి, మన శంకర్ గారికి, మన సిస్టర్స్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి ఏవో చిన్న కోపతాపన చిన్న మాటలేదని అనుకుంటాం లాజిక్ అంతవరకే. కానీ అసలు నిజంగా పీవీసీ మెటా కన్నా మించి కూడా మీలో ఎవరో హీరో అంటే ఎవరికోళ్ళే మనందరం హీరోలమేనండి. అట్లాగా అంత ఉత్తేజభరితంగా చాలా సంతోషంగా మాట్లాడారు సార్. చాలా బాగుంది సార్ సిఎస్కే గారు. థ్యాంక్ యూ శంకర్ సార్, మీకు కూడా అందరికి థ్యాంక్ యూ సార్. చాలా భరోసుకుందండి. నేనైతే ఈ రోజు అసలు ఆ విషయాన్ని మర్చిపోయి మీ మాటల్లో వెళ్ళిపోయాను సార్. అసలు చాలా తృప్తిగా ఉంది నాకైతే. థ్యాంక్ యూ శంకర్ గారు. ఈ రోజు మాత్రం నా నోట్లో నవ్వు తెప్పించాడు మా సిఎస్కే గారు. పొద్దున గట్టిగానే మాట్లాడాను, శంకర్ గారు ఉన్నారుగా. థ్యాంక్ యూ సార్. చూద్దాం. టార్గెట్ కనిపించాలి సార్. శూన్యంలో ఎంతసేపు పని పరిగెడతాం. ఇక్కడ మనం అక్కడికి కనిపిస్తుంటే అరే అక్కడ ఉంది, అది కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళిపోవాలని వెళ్తాం, పరిగెత్తాం, ఇంకొంచెం శక్తిని కూడబెట్టి పరిగెత్తాం. అక్కడ ఏం కనపడలా, అక్కడ ఉంది అంటున్నాడు, ఎక్కడుంది?
అది కనిపిస్తే నేను అక్కడికి వెళ్తానని నాకు ఒక సిస్టమ్ నుంచి ఒక భరోసా వస్తే, అది ఆ టార్గెట్ అక్కడ చూపిస్తే, అరే రే అక్కడికి వెళ్దాం, అది దగ్గరలో ఉంది, ఇంకెళ్ళిపోతాం, ఇంకెంత కిలోమీటర్లు, ఇంకా 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ వెళ్ళిపోదాం అని వెళ్తాం. అది ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. డోంట్ వరీ, ఎనీథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ క్రిప్టో కరెన్సీ. నేను చాలా అదే చెప్తాను. నమస్తే సార్. నమస్తే సార్. చంద్రశేఖర్ సార్, మళ్ళీ మన ఎస్ఎస్ఆర్ సార్, మన జిడిఆర్ సార్, మన రామాంజనేయ సార్, మన తాటిపాము శంకర్ సార్ గారు ఈ రోజు ఈ మీటింగ్ లో మాట్లాడిన ప్రతి ఒక్కరు ఆనిముత్యాలు సార్. ఆనిముత్యాలు అందరికి మంచి ఉత్తేజన పరిచారు సార్. మన పివిసి మట మనకి ఏమి సౌకర్యాలు కల్పించాలి, మనకి ఇచ్చేది ఏమి ఇయ్యాలా, మనల్ని ఎట్లా కాపాడుకోవాలా, అలాగే మనం కూడా దాని మీద ఎంత ఆసక్తి పెట్టుకొని చాలా ఆశావాదులుగా ప్రతి ఒక్క పైసాను కూడిపెట్టుకుని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుని పోతా ఉన్నాం సార్. దానికి ఈ రోజు మీరు మాట్లాడిన మాటలు చాలా వండర్ఫుల్ సార్. డైమండ్ లాంటి మాటలు సార్. ఇది అందరిలో ఒక ఆశాజనకంగా ముందుకెళ్లేదానికి దారి దీపాలు సార్ ఇవి. ఈ టైపు ఉండాలి సార్ మనకి. ప్రతి ఒక్కరు దాన్ని ఖండించేది లేదు, దాన్ని విడిచిపెట్టేది లేదు అనే విధంగా ఈ రోజు చాలా మంచి భావోద్వేగాలు సార్. హ్యాట్సాప్ సార్, హ్యాట్సాప్ సార్ అందరికీ సార్. జై పివిసి మెటా సార్, జై పివిసి మెటా సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. టైం అయింది కాబట్టి క్లోజ్ చేసుకున్నాం సార్. రాజేష్ సార్ ఉన్నారా సార్? రాజేష్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. మీరు ఉంటే చివరిగా. సార్ ఉన్నారా? సార్ లేదు సార్. ఓకే. శంకర్, తాటిమూడి శంకర్ సార్, లీడర్, గ్రేట్ లీడర్, మీరు కంక్లూడ్ చేద్దాం సార్. చేయండి సార్, చేయండి. సమయం అయింది కాబట్టి మనకు కోట వెంకటేష్ గారు కూడా కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. సార్ కూడా కన్క్లూడ్ చేయండి సార్, కన్క్లూడ్ చేయండి. డియర్ లీడర్స్, వెయిట్ ఫర్ ద అప్డేట్. వెయిట్ చేద్దాం. ఈ రోజు నైట్ వాయిస్ మెసేజ్ పెట్టినట్టున్నాడు రాజు సార్. ఈ రోజు గూగుల్ మీట్ లింక్ తయారు కాలేదు, రేపటి ప్రయత్నం చేద్దామని అన్నారు వాయిస్ మెసేజ్ లో గ్రూపులలో. అది రేపటి గూగుల్ మీట్ ని కంటిన్యూ చేస్తారు కావచ్చు, లింక్ పంపుతారు కావచ్చు. అది కూడా వాయిస్ మెసేజ్ పెట్టిండు సార్. ఎస్ సార్. ఇప్పుడు మనం జరిగేటువంటి సార్ మీటింగ్స్ లో మనం ఎట్లా తీసుకుందాం అంటే, ఒక స్కిల్స్ డెవలప్మెంట్ గా తీసుకుందాం, అప్డేట్ల పరంగా వచ్చేటువంటి నాలెడ్జ్ తీసుకుందాం, ఇంతవరకే తీసుకుందాం. ఈ టెలిగ్రామ్ మీటింగ్ ఏదైతే జరుగుతుందో, నెక్స్ట్ గూగుల్ మీట్ అయితే జరుగుతుందో, తాటిబొమ్మల శంకర్ సార్ రిచ్ భారత్ లో కానీ, పివిసి మెటా గురించి ఎట్లా మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పెంచుకోవాలి, ఎప్పుడు అమ్ముకోవాలి, ఎప్పుడు పెట్టుబడి పెట్టుకోవాలి, ఇలాంటి జనరల్ పర్పస్ నాలెడ్జ్ కోసం మనం ఈ మీటింగ్ తీసుకున్నాం సార్. సిస్టమ్ నుంచి వచ్చేటువంటి ప్రతి అంశాన్ని కూలంకుషగా మాట్లాడుకోవడానికి, మనం ఒక ఫ్యామిలీ లాగా మాట్లాడుకోవడానికి తీసుకున్నాం. ఇది ఇక్కడ ఎలాంటి నెగటివ్ కి ఎలాంటి దానికి తావు లేదు. సో ఇది పెట్టుబడులు అన్నవి ఎవరి యొక్క ఇష్టం వాళ్ళది. సో ఎవరు జర్నీ చేస్తారో, ఎవరు జర్నీ చేయకూడదని నిర్ణయం తీసుకుంటారో అది మీ సొంత నిర్ణయంగా ఉంటుంది. వీఆర్ ఓన్లీ అడ్వైజింగ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్. టైం అయింది. రేపు ఈవినింగ్ మళ్ళీ తిరిగి 9:40 కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. పార్టిసిపేట్ అందరికి కూడా వన్స్ అగైన్ 4th years లోకి అడిగి పెట్టాం పీవీసీ మెటాలో. 3 years సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా సార్. జై పీవీసీ మెటా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పీవీసీ మెటా నెవర్ ఎండ్. Thank you once again. Happy birthday.